అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియోనైన వాడు చెప్పు సంగతులేవనగా. మరి దేవుడి లేఖనాలు వివరించడం కల్పనైన నాకును మరి చేరు వచ్చిన వారందరికీ ఇవి అర్థమవునట్లు దేవుడు దయ చూపునుగాక. దయచేసి అందరూ కూర్చుందామని. చేరు వచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి ఎత్తబడే ఆ సమయం వరకు దేవుడు ఆయన కృపచేత మనందరినీ కాచి కాపాడునుగాక. అన్ని విషయాల్లో కావాల్సిన ఆరోగ్యం దయచేయనుగాక. శారీరకమైన ఆరోగ్యం, ఇంకా మానసికమైన ఆరోగ్యం, ఇంకా ఆత్మీయమైన ఆరోగ్యాన్ని కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి. దేవుడు అందరి పట్ల మరి ఎంతో దయ చూపించి మరలా ఈ సాయంకాలం ముందు ఈ ఆరాధనలో ఉండడానికి దేవుడు ఎంతో దయ చూపించున్నాడు. మరి నాకైతే మాకు ఇంకా ఆలస్యం అవ్వాల్సి ఉన్నది, కానీ దేవుడు దయబట్టి సమయానికల్లా ఈ స్థలంలో రావడానికి కూడా దేవుడు అనుకూలపరిచాడు. ఒకసారి మరి లేఖనాల్లోనికి వెళ్తామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకి ఎలాగు రాయము, ఆమె నన్నువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను వరకు చాలన్నా. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం మరి ధ్యానించే 7 సంఘకాలాల్లో కూడా అతి దారుణమైన సంఘకాలం ఏదైనా ఉన్నదంటే అది లవోదికీయ కాలమేనండి. ఇది చాలా నులివెచ్చని కాలం. అంటే ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఎంతమంది ఒక ఆటంకం కానీ ఒక శ్రమ కానీ సంఘానికి వెలుపల కలిగితే సంఘం మరింత ఉజ్జీవంగా మారిపోతుందట. అర్థం కాలేదు కదా. అంటే మీరు మణిపూర్ని గమనించండి. మణిపూర్ మొత్తం ఆ రాష్ట్రం అంతట్లో ఏం జరిగినదంటే, మొత్తం ఎప్పుడైతే క్రైస్తవులు హింసించడం ప్రారంభించారో, క్రైస్తవులను వేధించడం ప్రారంభించారో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ వెంటనే మోకాలు వేయడం ప్రారంభించారండి. ఎప్పుడు బయట నుండి కలిగే ఆటంకం, బయట నుండి కలిగే శ్రమ ఏం చేస్తుందంటే సంఘాన్ని ఆత్మీయంగా ఉన్న స్థితిలో మరికొంత మేల్కొల్పే స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు దాన్ని. కానీ ఎప్పుడైతే సంఘం లోపల ఆటంకం జరిగితే సంఘాన్ని అది ముక్కలు చేస్తుంది అట. సంఘం వెలుపల ఆటంకమేమో ఇది ఆఖరికి మీ కుటుంబాల్లోనన్నా, కుటుంబం వెలుపల కలిగే ఆటంకం ఏం చేస్తుంది అంటే కుటుంబం మొత్తాన్ని మోకాళ్ళ మీద ప్రార్థనగా నడుపుద్దండి. కానీ మనలో మనకి కలిగితే ఆటంకం ఏం చేస్తుందంటే పూర్తిగా విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఏ స్థితిలోనైనా ప్రతి ఒక్కరికి కలిగే ఆటంకాన్ని బట్టి ఏముంటుందంటే ఆత్మీయంగా ఇంకా ముందుకెళ్ళాలి. కారణం ఏంటంటే మనం ముందుకెళ్ళాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి గుచ్చుకుంటూ ఉంటే, ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇబ్బంది కనబడుతూ ఉంటే అప్పుడు మనమంతా రైట్గా లైన్లో నుంచుంటాం. అంతా రైట్గా నుంచుంటాం. ఏమనంటే ఈ తర్వాత ఏం జరుగుద్ది. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే అసలు ఏ ప్రాబ్లం లేనప్పుడే పెద్ద ప్రాబ్లం క్రిస్టియన్స్కి. అసలు ఏ శ్రమ లేదనుకోండి, బయట నుండి శ్రమ లేదు, లో నుండి శ్రమ లేదు, మనం అడిగినవన్నీ దేవుడిచ్చాడు. అంతా ఏమంటే సమృద్ధి ఎప్పుడు ఉంటుందో. మీరు వంటగదిలో చూశారు సమృద్ధి కనబడుతుంది, ఇంట్లో చూశారు సమృద్ధి కనబడుతుంది, ఉద్యోగ స్థలం చూడండి సమృద్ధి. మొత్తం అన్ని చోట్ల మనకి ఎక్కడైతే ఏ ఒక్క చోట అవసరం అనేది కనబడదో ఆటోమేటిక్గా ఆ పరిస్థితి ఎలా వెళ్ళిపోతుందంటే, క్రైస్తవులం కామా అంటే క్రైస్తవులమే, పోనీ అలానే భక్తిగా ఉంటామా అంటే అది పూర్తిగా ఉండదు. అంటే అటు పూర్తిగా వేడిగాను ఉండం, పూర్తిగాను చల్లగాను ఉండం. అది కంఫర్ట్ జోన్. అంటే ఏమనంటే పూర్తిగా వెచ్చదనంగా దేవుళ్ళు ముందుకు సాగేది ఉండదు. అలానే చెప్పి దేవుణ్ణి వదిలిపెడతామా ఆ పరిస్థితి కూడా ఉండదు. కానీ సంఘకాలం పరిస్థితి ఏంటంటే చాలా నులివెచ్చినతనం అంతా ఓకే. కానీ సంఘకాలం మొత్తాన్ని మీరు చదువుకుంటూ వెళ్తూ ఉంటే మరి వచ్చే వారాల్లో మరి దేవుడు ఇష్టమై దేవుడు కృప చూపిస్తే మిగతా కార్యాలు చూడొచ్చు.
కానీ ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ మీరు గమనిస్తే ఒక చర్చ్ కండిషన్ అలా ఉంటే వాస్తవానికి ఆ కండిషన్ అంటే ఆ చర్చ్ కండిషన్ ఎలా ఉన్నదో దానికి తగ్గట్టుగా దేవుడు ఒక వర్తమానికుని దేవుడు ఆ కాలానికి పంపుతున్నాడండి. అయితే మీరు గమనించండి 7 సంఘాలలో వర్తమానికుల పేర్లు. బ్రదర్ బ్రానం. అయితే ఏ ఒక్క వర్తమానికుని తీసుకొచ్చి మనము ఇంకో సంఘకాలంలో పెట్టలేము. కారణం ఏంటంటే వర్తమానం ఏం చెప్పుద్దంటే దేవుడు మిమ్మల్ని ఒక పనికి పిలిచిన, అది మిమ్మల్ని అయినా నన్నైనా, అది వర్తమానికుడైనా ఒక ప్రవక్తనైనా ఎవరిని పిలిచినా ఆ పనిలో ఎటువంటి సవాళ్ళు ఉంటావో వాటన్నిటిని ఎదుర్కోవడానికి కావలసిన కార్యాలన్నీ దేవుడు ముందే ఆ వ్యక్తిలో పుట్టినప్పుండి పెరిగే విషయాల్లో కూడా అన్నిటిలో దానికి తగ్గట్టుగా ఆ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా దేవుడు ఆ మనిషిని తయారు చేసి ఒక్కసారి దేవుడు రంగం మీదకి వదులుతాడండి. ఆ కార్యాన్ని ఆ వ్యక్తి తప్ప మరి ఏ వ్యక్తి దాన్ని సరిగా చేయలేడు. పౌలు కాలంలో ఎవరు బాగా పని చేయగలరంటే పౌలు యొక్క పాత్ర, పౌలు తప్ప ఇంకెవరు దాన్ని బాగా పోషించలేరు. ఆ పాత్ర ఎవరు పోషిస్తారంటే పౌలు మాత్రమే పోషించగలరు ఆ పాత్ర. ఈ చివరి కాలంలో ఈ పాత్ర ఎవరు పోషించలేరు. ఈ ఒక్క పాత్ర మాటికి ప్రవక్త మాత్రమే పోషిస్తాడు. ఇక్కడ కూర్చునే మీ పాత్ర ఎవరు సరిగ్గా పోషించలేరు. మీరొక్కరు మాత్రమే ఆ పాత్రను పోషించగలరండి. మీరు ఏ కండిషన్లో ఉన్నా అంటే ఒక ధైర్యం ఏంటంటే ప్రభువా ఈ సమస్యలో నువ్వు నన్ను పెట్టావంటే దీన్ని ఎదుర్కోలేకపోతే నువ్వు నన్ను పెట్టావు, నన్ను పెట్టావంటే ఆల్రెడీ దీన్ని ఎదుర్కొనే ఆ విజయాన్ని సాధించగలిగిన శక్తి నాలో ఉంచావు కనుకనే ప్రాబ్లంలో పెట్టావని. ఇప్పుడు ప్రవక్తని ఈ కాలంలో వదిలేటప్పుడు దేవుడికి తెలుసు అసలు ఈ కాలం పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు వర్తమానికుడు తయారు చేసేటప్పుడు కూడా దేవుడు అచ్చం అంటే ఈ ప్రతి సవాలుని, సంఘం స్థితి ఎలా ఉంటుంది, కుటుంబాల స్థితి ఎలా ఉంటుంది, మొత్తానికి తగినట్టుగా దేవుడు ప్రవక్తను మలుచుకుంటూ వచ్చాడండి. అయితే నిజానికి ఈ సంఘకాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ వర్తమానాన్ని స్వీకరించి ఉంటే అసలు ఈ కండిషన్లో ఉండేది కాదు చర్చ్. నువ్వు వచ్చిన స్థితి అనేది ఉండేది కాదండి. అయితే లేఖనం ఏమంటుందంటే ఒక్కసారి నాతో పాటు మత్తయి సువార్త 10వ అధ్యాయం 41 వచనం చూద్దాం. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్త అని చదవండి. ప్రవక్తని చేర్చుకున్నవాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఎంతమంది నిజం అంటారు ఈ మాట? ప్రవక్తను మనం స్వీకరిస్తే ప్రవక్త యొక్క ఫలం మనం పొందుతామా? శిష్యుడని చేర్చుకుంటే, నీతిమంతుడని చేర్చుకుంటే. అయితే ఈ చర్చ్ ఏజ్ ఎలాంటిదంటే ఒక మెసెంజర్ని రిసీవ్ చేసుకునే ఏజ్ కాదండి ఇది. అంటే ఒక వర్తమానికుని స్వీకరించే కాలం కాదు ఇది. అయితే ఈ లేఖనంలో ఏమున్నదంటే ప్రవక్త యొక్క ఫలం పొందడానికి మీరు ప్రవక్త అవ్వాల్సిన అవసరం లేదు, నేను ప్రవక్త అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కేవలం ప్రవక్తని స్వీకరిస్తే ఆ రివార్డ్ మనకు దేవుడు ఇస్తాడు. దాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ ఈ చర్చ్ ఏజ్ ఏదైతే ఈ లవోదికీయ కాలం కానీ ఒకవేళ ఈ మెసెంజర్ని కానీ రిసీవ్ చేసుకోగలిగితే, అంటే ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానికుని కానీ స్వీకరించగలిగితే ఈ కాలం కూడా ఖచ్చితంగా ప్రవక్త యొక్క ఫలము పొందునా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆకాశం భూమి అయినా గతించిపోవచ్చును కానీ ఆయన లేఖనాలు సున్నా అయినా పూలైనా తప్పిపోయే ప్రసక్తే లేదండి. అయితే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనం ఏ ప్రవక్తనన్నా స్వీకరించాలి, ఒక శిష్యుని దేవుని యొక్క నామం పేరిట స్వీకరించాలంటే మొట్టమొదటి కార్యం యు మస్ట్ ఐడెంటిఫై హిమ్. అంటే ఆ వ్యక్తి ఎవరో నీవుగా దాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు గుర్తించకుండా ఏ వ్యక్తిని నువ్వు స్వీకరించలేవు. కారణం ఏంటంటే మీరు గమనించండి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరిని వెళ్ళారనుకోండి, రీసెంట్గా కూడా ఒకసారి జరిగింది. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, అది చర్చిలో పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు ఒక స్థలంలో. ఎవరో వచ్చి అడిగారనమాట, ఈరోజు రాత్రి మాకు ఎక్కడ నీడ తీసుకోవడానికి లేదండి, కొంచెం మీ ఇంట్లో ఉంటాం అనగానే వాళ్ళు సరైన అవకాశం ఇవ్వగానే ఎప్పుడైతే రాత్రి పనుకున్నారో ఉదయం కల్లా పాస్టర్ గారిని ఎవరిని వాళ్ళు చంపేశారు. నువ్వు ఒకరిని రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళెవరో గుర్తించాలి, వాళ్ళ వెనుకున్న ఆత్మ ఏంటో గుర్తించాలి. అప్పుడు మాత్రమే నువ్వు వారిని స్వీకరించగలుగుతావు.
అయితే ఒక వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తాం? కరెక్ట్గా ఈ లేఖనం మీరు ఎక్కడ చూస్తారంటే, ఒక శిష్యుడు అంటే ప్రవక్త అని స్వీకరిస్తే ప్రవక్త యొక్క ఫలము పొందగలరు అంటే, మీరు పాత నిబంధన గ్రంథంలో చూడండి, ఎప్పుడైతే షూనేమీరాల దగ్గర వారుండే ఇంటి దగ్గర ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ఆ స్థలంలో తిరిగి వెళ్తూ ఉన్నాడు, అదే స్థలంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే ప్రతిరోజు ఆ స్త్రీ ప్రవక్తను గమనిస్తూ ఉన్నదట. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఆ కాలంలో. ఎరుకోలో ప్రవక్తలు ఉన్నారు, బేతేల్లో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్త శిష్యులు అంటారు వాళ్ళని, అంటే ప్రవక్తలుగా వారి దగ్గర ట్రైనింగ్కి బైబిల్ కాలేజీలు అలాగా అలా ఉన్న వాళ్ళు అనేక స్థలాలు ఉన్నాయి అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ షూనేమీరాలు గమనిస్తూ ఉన్నదో అనేక మంది గురించి వినింది. వీళ్ళు ప్రవక్త శిష్యులు, వీళ్ళు ఏలేతో ఉన్నారు. కారణం ఏంటంటే ఎలీషా ఒక్కడే కాదు, ఏలేతో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎంతమంది గుర్తున్నదో? ఎలీషానే కాకుండా మరొక వ్యక్తి కూడా ఏలియాని వెంబడిస్తాడండి. కానీ ఒక చోట ఏలియా అంటాడు, నువ్వు ఇక్కడ ఆగిపో అని. కర్మేలు పర్వతానికి వెళ్ళే మును ఆ వ్యక్తి ఆగిపోతాడు. కానీ ఎలీషాకు ఉన్నది వ్యత్యాసం ఏంటంటే, ఎలీషాని ఆగమంటే ఆగడు, నువ్వు ఎక్కడికి పోతే యెహోవా జీవంతో నేను వెంబడిస్తానే ఉంటానని. అయితే ఎలీషాని ఎప్పుడైతే ఈ స్త్రీ షూనేమీరాలు గమనించేటప్పుడు, అసలు నిజంగా ఈ ఎలీషా నిజమైన ప్రవక్తేనా? నిజంగా అనేక మంది ఉన్నారు చెప్పుకునే వాళ్ళు. కారణం ఏంటంటే మనమున్న కాలంలో కూడా చాలామంది ఉన్నారండి మేము ప్రవక్తలు అని ఇదే 2025లో పిలుచుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు షూనేమీరాలు స్వీకరించాలంటే తనకేం అర్థం అవ్వాలంటే, అనేక మంది ఉన్నారు కానీ అసలు ఈ ఎలీషా అక్కడ నుండి పంపబడ్డ ప్రవక్తేనా? కారణం ఏంటంటే, ఒకవేళ మీరు ఆటో బుక్ చేశారనుకోండి, ర్యాపిడోలో చాలా ఆటోలు వస్తాయి. ప్రతి ఆటో మీరు ఎక్కాలంటే ఏ ఆటో అయి ఉండాలి? అది మీరు ఏ ర్యాపిడోలో బుక్ చేశారో అదే ర్యాపిడోలో నుండి వచ్చిన ఆటో అయి ఉండాలి. అది ఒకవేళ నువ్వు ఒక ప్రవక్తను ఐడెంటిఫై చేయాలంటే నువ్వు కానీ లేఖనానుసారంగా వెతికితే ఆ ప్రవక్త కూడా లేఖనానుసారమైన ప్రవక్త అయి ఉండాలి అవతల స్థలంలో. ఎలీషానైతే ఎప్పుడైతే గమనించడం ప్రారంభించినదంట, కారణం ఏంటంటే అసలు నిజంగా ప్రవక్త కాదా? అయితే నిజంగా ఎలీషా ఎప్పుడైతే వారి ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో, ఎప్పుడైతే వారి ముందు ఆ ఇంటి ముందు ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ప్రతిసారి గమనించేటప్పుడు మరి పౌలు చెప్పినట్లుగానే రాయబడిన పత్రికలు మీరు కారా? ఎందుకంటే రాతి మీద పలకల మీద రాయబడిన పత్రికలు కాదు కానీ, సిరాతో రాయబడిన పత్రికలు కాదు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత ఆత్మ వలన హృదయముల మీద రాయబడిన పత్రికలు మీరు కారా అని ఎప్పుడైతే ఎలీషా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడో, షూనేమీరాలు ప్రతిరోజు గమనిస్తున్నదంటే ఏమనంటే, అసలు ఇతని జీవితం ఏంటి, ఇతని గురించి ఉన్న సాక్ష్యం ఏంటి, ఇతను వెనుకున్న అభిషేకం ఏంటి. ఎప్పుడైతే గమనించేటప్పుడు 3 కార్యాలు తను ఆకట్టుకున్నాయట ఎలీషాని గమనించేటప్పుడు. మొట్టమొదటిగా తను ఎలీషాని గమనించేటప్పుడు ఆకట్టుకున్న కార్యం ఏంటంటే హిస్ క్యారెక్టర్ అని. తన గుణశీలత చాలా ఆకర్షణీయంగా ఉన్నదట. కారణం ఏంటంటే అదే యవ్వన ప్రాయంలో ఎలీషా వృద్ధాప్యంలో రాలేదండి పరిచర్లోకి ఏలియాలాగా, కానీ యవ్వన ప్రాయంలో వచ్చాడు ఎలీషా. కానీ ఎప్పుడైతే ఎలీషా కను చూపులు చూసేటప్పుడు ఉంటుంది, నీ కనులు ఎటువైపు చూస్తున్నావు జాగ్రత్తగా గమనించు. కారణం ఏంటంటే ఇటు వర్క్ చేస్తా అటు ఇటు చూడకూడదులే కళ్ళు ఎప్పుడు. కానీ ఎలీషా ఏ స్థలానికి వెళ్తున్నా ఎలా ఉన్నదంటే ఆ కను చూపులో కూడా ఒక దైవికమైన లక్షణం కనబడుతున్నది ఎలీషాలో. అయితే కరెక్ట్గా క్యారెక్టర్ ప్రవక్త ఏమంటాడంటే, క్యారెక్టర్ అనేది దేవునికి ఇచ్చే బహుమానం కాదంటాడు. క్యారెక్టర్ అంటే ఇట్స్ ఎ విక్టరీ అంటాడు. అంటే అర్థం ఏంటంటే, నీ గుణశీలత అనేది దేవుడు నీకు ఇచ్చే బహుమానం కాదు. నీ గుణశీలత అంటే నీవుగా పోరాడి సాధించే అదొక విజయం. అది ఎంతమంది అటువంటి విజయాన్ని కలిగి ఉండాలని కోరుతున్నారు? ఇది ఎవరు నీకు ఊరకే ఎవరు గుణశీలత ఎలా వస్తుందంటే, ప్రతిరోజు నువ్వు పోరాడాలి దేవుడి సన్నిధిలో. ప్రభువా ఏ విషయంలో పడిపోకుండా నన్ను కాపాడు నాయనా. కారణం అంటే నేను ఏ స్థలానికి వెళ్తున్నా నేను మనిషిగా వెళ్ళడం కాదు, నేను ఒక పత్రికగా ప్రజల మధ్యలోకి వెళ్తుంటే నన్ను చదివే కన్నులు కొన్ని ఉన్నవి, నన్ను చూసే కన్నులు ఉన్నవి, నన్ను బట్టి నీ నామానికి మహిమ తెచ్చే కొన్ని నోరులు ఉన్నాయి. కనుక ఈ క్యారెక్టర్ అనేది ఎక్కడ రావాలంటే గుండె లోపల నుండి రావాలండి. ఇది దీని కరెక్ట్గా ఏమంటే వాట్ యు ఆర్ ఎట్ యువర్ కోర్. దాని అర్థం ఏంటంటే సరిగ్గా నువ్వు ఏం మాట్లాడుతావు అనేది కాదు గుణలక్షణం అంటే, నువ్వు ఎలా నటించావు అనేది కాదు గుణలక్షణం అంటే, నువ్వు ఎలా కనబడుతున్నావు అనేది కాదు గుణలక్షణం అంటే, కానీ గుణలక్షణం అంటే నీ లోపల ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్ అంటే నీ బయటికి ఎలా ఉన్నావు కాదు, నీ లోపల. ఇంకేనంటే ద్వారము లోపల యొక్క లోపల భాగంలో ఇది ఎవరికి కనబడేది కాదు, కానీ గుండెల యొక్క లోతుల్లో నువ్వేమై ఉన్నావు అదే క్యారెక్టర్ అంటే. ఇప్పుడు ఎలీషాకి ఏమున్నదంటే, ఎంతమంది చెప్పగలరు మంచి క్యారెక్టర్ ఉన్నదని? ఎంతమంది దేవుని అడగగలరండి?
నీ క్యారెక్టర్ని గమనించే కన్నులు చాలా ఉంటాయండి భూమి మీద. కానీ క్యారెక్టర్ ఎక్కడ మీరు గమనించండి. యోసేపుకి దేవుడు క్యారెక్టర్ని గిఫ్ట్గా ఇవ్వాల. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ స్త్రీ యోసేపు వెనక పడ్డానికి, యోసేపుతో పాపంలో ఉండడానికి ఇష్టపడినప్పుడు యోసేపును చూసే కనులు ఏమీ లేవు అక్కడ. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఏంటి మొన్న ఫోన్లో మాట్లాడావు నేను చూసా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. అసలు ఇంటికి మా వార్త తీసుకెళ్ళేవాళ్ళు లేరు అక్కడ. అసలు యోసేపు ఏం చేసినా అడిగేవాళ్ళే లేరు అక్కడ. కానీ తన లోపల ఏమన్నదంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఇన్సైడ్, అంటే లోపటి భాగంలో ఏమన్నదంటే దేవుని యొక్క నేత్రాలు సమస్తాన్ని పరీక్షిస్తూ ఉంటాయి కనుక నేను ఎవరో కొరకు నన్ను నేను కాపాడుకోవడం కాదు, నా దేవుని కొరకు నన్ను నేను కాపాడుకోవాలి, నాకు దేవుడిచ్చిన దర్శనం కొరకు నన్ను నేను కాపాడుకోవాలి. మీకు విషయం తెలుసా, నిజానికి ఒక యోసేపుని కానీ యోసేపుకి ఆ కళలు దేవుడు చూపించకపోయినా, యోసేపుని దేవుడు గవర్నర్గా చేయకపోయినా, యోసేపు నువ్వు జీవితాంతం దాసుడుగా ఉంటావన్న యోసేపు క్యారెక్టర్ ఏమంటుందంటే నేను జీవితాంతం దాసుడుగా ఉన్నా సరే నేను చనిపోయే వరకు కూడా నమ్మకంగా నేను జీవించాలి. క్యారెక్టర్ అంటే ఏదో నీకు వస్తుందని కాదు చేసేది, ఏమనంటే నీ స్వభావమే అంత. ఎంతమంది అటువంటి స్వభావాన్ని కోరుతున్నారు? అతని క్యారెక్టర్ ఏంటంటే ఇన్సైడ్ లోపల ఉన్నది ఏమనంటే అదొక పవిత్రమైన క్యారెక్టర్. అది ఎలీషాను గమనిస్తుంది. ఈ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి? రెండవది హిస్ కండక్ట్. మరి గుణలక్షణం ఎలా ఉంటే నీ ప్రవర్తన అలా ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు బయటికి ఎలా ఉన్నావనేది నీ లోపల కార్యాలు ఏది మార్చలేదండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే చాలాసార్లు లేఖనాలు ఇక్కడ చెప్పేటప్పుడు అంటారు, నువ్వు కానీ పరిశుద్ధాత్మను పొందితే నువ్వు అలా అబద్ధాలు మాట్లాడగలవా అనగానే వెంటనే మనం పెయింట్ వేయడం మొదలు పెడతాం. మనం అంటే మన ఇన్సైడ్లో హోలీ గోస్ట్ లేదు, కానీ మనం పెయింట్ ఏమేస్తామంటే ఇంకా మీదట నేను ఎక్కడో ఎంతమందికి అర్థమవుతుంది ఇది? ఎక్కడికి వెళ్ళి ఏమంటామంటే అబద్ధాలు ఒకవేళ అబద్ధం చెప్పే కార్యం ఉన్నా సరే, లేకపోతే ఒకవేళ గొడవలు పడే కార్యం ఉన్నా, పరిశుద్ధాత్మ ఉంటే ఇలా నువ్వు చేయగలవా, పరిశుద్ధాత్మ ఉంటే ఇలా చేయగలవా అనగానే మనం పరిశుద్ధాత్మైన పదాన్ని తీసుకొని ఏం చేస్తుంటే బయట వరకు కొన్ని మనం మేకప్ చేస్తాం. ఏమనగానే నిజమే హోలీ గోస్ట్ ఉంటే ఇలా చేయకూడదు కాబట్టి నేను చేయను, అది కాదు. కానీ వాక్యం ఏమంటుందంటే అసలు నీ లోపలికే హోలీ గోస్ట్ వచ్చింది అనుకో, నీకు క్రైస్తవ జీవితం కష్టంగా ఉండదు, కానీ ఆటోమేటిక్గా నీ బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. అది క్యారెక్టర్ మారితే కండక్ట్ మారిపోతుందండి. ఎంతమందికి అర్థమైనదో? అంటే నీకు నువ్వు నొక్కి ఉంచుకోక్కర్లా, నేను చేయకూడదు, ఈ బట్టలు వేసుకోకూడదు అక్కర్లా అంతా. నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందితే నువ్వు పెయింట్ అయ్యక్కర్లా, ఆటోమేటిక్గా నీ లోపల నేచర్ ఏమంటుందంటే దాన్ని నువ్వు ఏ పాపాన్ని అయితే ఒకప్పుడు చేస్తావో అదే పాపాన్ని ఇప్పుడు ఏమంటావంటే కేవలం దూరంగా ఉండడంగా ద్వేషించడం మొదలు పెడతావు. కారణం ఏంటంటే నీ కండక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏమంటే నీ లోపల ఉన్న గుణశీలత, కండక్ట్ అంటే ప్రవర్తన, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు. ఎలీషాను గమనిస్తున్నది, ఇతని క్యారెక్టర్ ఎలా ఉన్నది, అచ్చం దేవునిలో ఎటువంటి గుణలక్షణాలు ఉన్నాయో ఈ ఎలీషాలో కూడా అదే గుణలక్షణాలు కనబడుతున్నాయి. ఇతని కండక్ట్ ఎలా ఉన్నది, తన ప్రవర్తన ఎలా అయితే దేవుడు తన కుమారుని ఎలా అయితే ఉండాలి దేవుడు కోరుతాడో సేమ్ ప్రవర్తన కనబడుతున్నది. మిమ్మల్ని కూడా వెంబడించే కళ్ళు ఉంటాయి, నన్ను వెంబడించే కళ్ళు ఉంటాయి. మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? బైబిల్కి తగ్గట్టుగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మనం చాలాసార్లు మేకప్ వేసేస్తామంటే ఏమనగానే టయానికి మన దగ్గర మేకప్ కిట్ ఉంటుంది. ఒకవేళ కోపం వస్తుంది అనుకోండి, మనం అణుచుకోవడానికి ఒక్క నిమిషం ఆగి ఇది ఇంత అయిపోతే తర్వాత ఏంటంటే మేకప్ వచ్చేస్తుంది అనమాట, అప్పటి వరకు పెయింట్ ఇలా. కానీ అసలు నీ లోపల క్యారెక్టరే మారిపోయినంత అనుకో నువ్వు మేకప్ వేయక్కర్లా. ఎందుకంటే ఏ పక్షిగా ఒకవేళ మనం కాకి తెల్ల పెయింటింగ్ వేసాము అనుకోండి, వాన వస్తే దాని రంగు వచ్చేస్తుంది బయటికి. కొన్నిసార్లు మనం పెయింట్ వేసుకున్న ఒరిజినల్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకేంటి ఆగేది, నోరు బయటకు వచ్చేస్తుంది, చేతులు బయటకు వచ్చేస్తాయి, చాలా మార్పులు. కారణం ఏంటంటే పెయింటింగ్ కొంతకాలం వరకే ఉంటుంది, కానీ నీ లోపల నేచర్ మారిందనుకో, నా లోపల నేచర్ మారిందనుకో పెయింట్ వేయాల్సిన అవసరం ఏముండదండి, ఆటోమేటిక్గా అలా వర్క్ చేయడం ప్రారంభిస్తావు. ఎందుకని నువ్వు ప్రేమిస్తున్నావంటే నాకు నేను ప్రేమించాలి అనుకోవడం కాదు, నా హృదయంలో లోపలేదు క్రీస్తులో ఉన్న ప్రేమే నాలో లోపల మూలుగు నెడతా ఉంటుంది. అంటే ప్రేమించు. అయితే మూడవది థింగ్స్ గాడ్ డిడ్ బై హిమ్. అతని గుణశీలత ఎలా ఉన్నదంటే 100% దేవుడు ఒక ప్రవక్త ఎలా ఉంటాడు సేమ్ అనాయింటింగ్ కనపడుతుంది ఆయన మీద. అతని ప్రవర్తన ఎలా ఉన్నదంటే నడుచుకుంటే లేదప్పుడు ఆ ఇంట్లో తొంగి చూడట్లేదు, కానీ కరెక్ట్గా అతని కండక్ట్ కూడా ఎలా ఉన్నదంటే సేమ్ లేఖనాలు ఎలా ఉన్నదో మళ్ళీ లేఖనానుసారంగా వెళ్తున్నాడు మర్యాదగా. మూడవదిగా ఆవిడ గమనించినప్పుడు దేవుడు ఏమేమి కార్యాలు ఎలీషా ప్రవక్త ద్వారా జరిగిస్తున్నాడో గమనించినదంట.
మీరు మర్చిపోమాకండి, మీ గుణశీలతను సంఘం గమనిస్తుంది, సంఘమే కాదు బయట వాళ్ళు, మన ప్రవర్తన బయట వాళ్ళు గమనిస్తారు. మూడవది, నువ్వు నిజంగా క్రైస్తవుడైతే అసలు దేవుడి కార్యాలు నిన్ను వెంబడిస్తున్నాయా అని కూడా బయట వాళ్ళు గమనిస్తారండి. కారణం ఏంటంటే మనం క్రిస్టియన్స్ కానీ నిజంగా నువ్వు కానీ దేవుడిని ఆయన లేఖనం చెప్పినట్లుగా మనం ఉంటే దేవుడు అట్లా ఆయన సూచక్రియలు మన వెంక లేకుండా చేయడు. కానీ ఏదో టైంలో వాళ్ళు నోరెత్తుంటారు ఏమనంటే, ఏమి జరిగినా సరే మాకెందుకు అర్థం కాదు. కొన్నిసార్లు ఆఫీసులో అనేవాళ్ళు కొన్ని పరిస్థితులు చూసిన తర్వాత, అరే అంటే వాళ్ళు మాట్లాడుకుంది, ఇప్పుడు వీడి జోలికి వెళ్తే అంటే నా గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సంగతులు జరిగిన ఆఫీసులో జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళేమన్నా, అరే వీడి జోలికి వెళ్ళమాకండ్రా, వీడి జోలికి వెళ్తే అవతోడికి ఏదో అవుతుందిరా అంటే, ఇప్పుడు మనం అందరం కలిసి ప్రభా నా జోలికి వస్తే ఏదో అవ్వాలని అలా కాదు. కానీ నేను చెప్పేది కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఏ స్థలంలో అయినా నువ్వు దేవుడు యొక్క చిత్త ప్రకారం నువ్వు అడుగుపెట్టినప్పుడు నువ్వు ఏ పని చేసినా, ఆఖరికి ఒక విశ్వాసం మాట చెప్పారు, ఫోన్ ఒకటి చిన్నది రిపేర్కి ఇచ్చిన తర్వాత, ఆ రిపేర్ అయిపోయిన తర్వాత అక్కడ చిన్నది విషయం జరిగింది. అది వచ్చిన తర్వాత నాతో మాట్లాడతా, సుదర్శన్ అక్కడ జరిగిన షాపులో సంఘటన నాకు బాగా ఎందుకో అది నీ ఫోన్ అవడం వల్ల నాకేంటో కొంచెం చాలా అద్భుతం అనిపించినది. ఒకటి జరగడానికి కష్టం అది, కానీ చాలా సింపుల్గా జరిగినది. నేను ఆలోచిస్తా మళ్ళీ ఇంట్లోకి వచ్చి పలానా, కేవలం ఇది సుదర్శన్ ఒకడే కాదు, లేకపోతే సురేష్ పాస్టర్ గారే కాదు, ఇక్కడ నిలబడితే మీలో కూడా ఎన్నో అద్భుతాలు ఉంటాయని నేను నమ్ముతున్నానండి, ఎన్నో సాక్ష్యాలు ఉంటాయని నేను నమ్ముతున్నానండి. కారణం ఏంటంటే, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా అందరికీ ఒకలా జరిగినా నీ వెనక మాటికి దేవుని యొక్క అదృశ్యమైన హస్తం ఏదో ఒక కదలికను చూపుతా, ఈ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి, కారణం ఈ వ్యక్తి వెనక నేనే ఉన్నానని దేవుడు ఎల్లప్పుడూ రుజువుపరచడానికి దేవుడు ఇష్టపడతాడండి. ఎలీషా ఎక్కడికి వెళ్ళినా దేవుడు సూచక్రియలు వెంబడిస్తానే ఉన్నా. ఎలీషాని ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా మేము ఏ స్థలంలో ఉన్నా మా వెనక నీ సూచక్రియలు ఎల్లప్పుడూ వెంబడించాలని మేము కోరుతున్నామయ్యా. ఎప్పుడైతే ఈ మూడు గమనించడం ప్రారంభించినదో, క్యారెక్టర్, కండక్ట్, థింగ్స్ గాడ్ డిడ్ బై హిమ్, తన యొక్క గుణశీలత, తన యొక్క ప్రవర్తన, అతని ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు, ఇవన్నీ ఎప్పుడైతే గమనించడం ప్రారంభించినంత కారణం ఏంటంటే, బైబిల్ ఏమంటుందంటే, సమస్తాన్ని పరీక్షించుడి, మేలైన దానిని చేపట్టుడి, కీడుగా ఉన్న దానికి దూరంగా పోడు. నువ్వు ఏది నమ్మాలన్నా ఖచ్చితంగా చేయాలంటే టెస్ట్, పరీక్షించు అదేంటనేది. ఎంతమందికి అర్థమైనదా అండి? కూరగాయలు తెమ్మని మనల్ని పంపించారనుకోండి, మనల్ని ఒకళ్ళు షాప్కి వెళ్ళిన తర్వాత నా బొట్టుడు ఒకళ్ళు కొత్తగా వెళ్ళినోడు ఉన్నాడు అనుకోండి, వంకాయలు ఏమయ్యా పావు కిలో అనగానే కుళ్ళిపోయి అన్నీ నా మొహం చూశాడు అనుకోండి, ఏ పెద్ద తెలిసినట్లేదు, మార్కెట్కి వచ్చినట్లేదు, ఏరుకోమంటే మనకు తెలియదు మీరు వేసండి అని కుళ్ళిపోయిన మొత్తం వేసేసాడు అనుకోండి, ఇవన్నీ తీసుకొచ్చి ఇంటికి వస్తే ఎట్లుంటుంది? దాని ఇంకా చూస్తారు ఏం మనిషి ఇవన్నీ. కారణం ఏంటంటే, నువ్వు కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేయాలి? బెండకాయని ఎలా టెస్ట్ చేస్తారు? వెనకాల నొక్కి ఇది ముదురా లేచుదా. సొరకాయనంటే ఆ సొరకాయలు అంటే మొత్తం గిల్లేసినవి ఉంటాయి, కొనేవాడు ఉండడు. కానీ అంటే ప్రతిదీ నువ్వు ఎలా టెస్ట్ చేస్తున్నావో, ఒక ప్రవక్త నువ్వు చేర్చుకునేటప్పుడు కూడా యూ మస్ట్ టెస్ట్ హిమ్. ఖచ్చితంగా నువ్వు అతని, ఎంతమందికి అర్థమవుతున్నదో, సమస్తాన్ని పరీక్షించండి. ఏది నువ్వు చూసుకున్నా నువ్వు పరీక్షించకుండా దేన్ని స్వీకరించుకు, నువ్వు ఏది స్వీకరించాలన్నా ముందుగా దాన్ని పరీక్షించి దేవుడి దగ్గర ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఎంతమందికి అర్థమవుతున్నదండి? లేఖనం అంటే ఒకవేళ నీకు అది మేలు అని అర్థమైనది అనుకో, నీ లైఫ్లో దాన్ని వదిలిపెట్టబాకు. మరణమైన జీవమైన ప్రభు ఈ మేలైన దానితోనే నేను నిలబడి ఉండాలయ్యా. ఎందుకంటే లేఖనం ప్రూవ్ చేస్తుంది. బెండకాయని ఎలా చేస్తాం, సొరకాయని ఎలా చేస్తాం, వంకాయని ఎలా చేస్తాం? కానీ అదే దేవుని లేఖనాలకు దగ్గరకు వచ్చి ఒకవేళ ప్రవక్త శిష్యుడు నీతిమంతుడు అంటే, గీటురాయి దగ్గరికి తీసుకురా, సమస్తాన్ని పరీక్షించండి, సేవకులను పరీక్షించండి, అపోస్తలులను పరీక్షించండి, ప్రవక్తలను పరీక్షించండి, ప్రతి ఒక్కరిని ఈ రాయి దగ్గర నువ్వు పరీక్షిస్తే మేలైనదేదో దేవుడు నీకు తేటగా దేవుడు తెలియజేసిన తర్వాత నీ లైఫ్లో నువ్వు వెన్నడు వదిలిపెట్టు. ఏమంటావంటే, దేవుని లేఖనం రుజువు చేసినది కనుక నా లైఫ్ లాంగ్ దాంతో నేను నిలబడి ఉంటాను. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తిని పరీక్షించడం ప్రారంభించినదో, లేఖనం ఏమంటుందంటే, నువ్వు ఒక వ్యక్తిని స్వీకరించడం కాదు. ఎప్పుడైతే ఎలీషాను గమనించినది అంతా బాగున్నది. అయితే ఎలీషా రోజు వెళ్ళేటప్పుడు రోజు వెళ్ళి అడుగుతున్నదంట, ఓ ఎలీషా, ఓ దైవజనుడా, మరి చిన్నోడా ఉండొచ్చు, ఓ దైవజనుడా దయచేసి కొంచెం ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తావా? లేఖనం ఏమంటుందంటే, ఆహ్వానించగానే రాలేదండి ఎలీషా, బలవంతము చేయగానే ఉంటుంది. ఎలీషా ఏమో చాలా బిజీగా వెళ్ళిపోతున్నాడు, పట్టించుకోవట్లేదు. ఏమనంటే టైం అయిపోతుంది, మినిస్ట్రీకి వెళ్ళిపోతున్నాడు, ప్రేయర్కి వెళ్ళిపోతున్నాడు, అన్నిటికి వెళ్ళిపోతున్నాడు. కానీ బలవంతం చేస్తున్నాడు, దయచేసి కొంచెం మా ఇంట్లోకి రా. కానీ ఎలీషా ఏ మనిషికి భయపడే వ్యక్తి కాదండి.
ఎంతమంది గుర్తున్నదో? నయమాన్ దగ్గర అంటాడు, నయమాన్ వచ్చి బయటకు వస్తారంటే నయమాన్ గారు చూసి భయపడిపోవాలి, శత్రువు దేశమని. వెళ్ళేసి 7 సార్లు మునిగెళ్ళిపోవని చెప్పాడు. కారణం ఏంటంటే దైవికమైన సన్నిధిలో ఉన్నాడు కనుక ఎవరికి భయపడట్లేదు, ఎవరిని తొందరగా నమ్మడు. కారణం ఏంటంటే నువ్వులో దేవుని ఆత్మ ఉంటే ఆ వ్యక్తి ఎవరో నీకు పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంది. ఆ వ్యక్తిని వివేచించే శక్తి దేవుడే నీకు ఇస్తాడు. దాన్ని అయితే టెస్ట్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు అడుగుతుంది, ప్లీజ్ 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 దయచేసి మా ఇంటికి రా, దయచేసి మా ఇంటికి రా, దయచేసి మా ఇంటికి రా అనగానే సరే టైం చూసుకున్నాడు. సరే మీ ఇంటికి వస్తానని. ఎప్పుడైతే రోజు ఇంటికి స్వీకరించినదో రోజు భోజనం పెట్టడం ప్రారంభించినది, తింటున్నాడు, మొత్తం వెళ్తున్నాడు. లేఖనం ఏంటిదంటే నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని అంటే దేవుని నామం పేరట నువ్వు చేర్చుకుంటావో, నువ్వు చేర్చుకున్నప్పుడు నీ ఇంటిలోనికి అడుగు పెట్టేది మనిషే. కానీ నిజానికి ఆ మనిషి వెనక వచ్చేది ఒక మనిషి ఆత్మ కాదు. కానీ నువ్వు దేవుని యొక్క బిడ్డని నువ్వు చేర్చుకుంటే వెనుక దేవుని యొక్క సన్నిధి వెనక లోనికి వస్తుందండి. ఇది కేవలం ప్రవక్తని చేర్చుకోవడం కాదు, ఇది వెనుక ఒక అభిషేకం ఉన్నది. ప్రవక్త వెనుక ఒక ఆత్మ ఉన్నది, ప్రవక్త వెనుక ఒక పరిచర్య ఉన్నది, ప్రవక్త వెనుక స్వయంగా దేవుడే నిలబడి ఉన్నాడు అక్కడ. ఎలీషా అంటే ఆ స్త్రీ ఎప్పుడైతే ప్లీజ్ ఎలీషా ప్లీజ్ ఎలీషా ప్లీజ్ ఎలీషా అంటే, కారణం అందరూ స్వీకరించలేరండి. ఎవరు స్వీకరిస్తారంటే ముందుగా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకొని ఉన్నాడో వారు మాత్రమే స్వీకరించగలరు అక్కడ ఆ కార్యాన్ని. అయితే ఆ కార్యాన్ని స్వీకరించడం పక్కన పెడితే ఈ రోజున మనమే కాలంలో ఉన్నాం. ఓదిక కాలంలో దేవుడు కృపచేత మనల్ని బయటికి నజరేతులోని మంచిది ఏదైనా రాగలదండి. యేసుప్రభు వచ్చారా? మరే వచ్చినదా? అక్కడ అనేక మంది జీవితాలు ఉన్నాయి కదా. లవోదికలో కూడా మంచిది ఏదైనా రాగలదు. ఆయన కృపచేత రాగలదు అది బయటికి. అయితే ఎప్పుడైతే మనము నీ లవోదిక కాలంలో ఈ కండిషన్, ఏ కండిషన్? నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను, నువ్వు గుడ్డి అంటే నువ్వు గుడ్డివాడివి, దిగంబరివి, దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడివి. అసలు ఇవన్నీ చూస్తే ముందే చెప్పాను, ఎప్పుడైనా కానీ ఉదయకాలంలో అది వచ్చిందంటే కళ్ళు మూసుకొని, ప్రభువా ఈసారి నువ్వు మాట్లాడాల, మరొకసారి నాతో మాట్లాడు ప్రభువా. కీర్తనలు తీయడానికి ఇష్టపడతాం కానీ అది చదవడానికి ఇష్టపడం. కానీ ఇటువంటి కండిషన్ ఎందుకు వచ్చినదంటే యు మస్ట్ రిసీవ్ ఎ ప్రాఫిట్. ఆ కండిషన్ రాకూడదంటే వర్తమానికుడిని ఏం చేయాలంటే, ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి కాలం అందున వర్తమానికుని స్వీకరించడానికి? మళ్ళా నొక్కి చెప్తున్నా, వర్తమానికుని స్వీకరించాలంటే ముందేం చేయాలి? ఐడెంటిఫై హిమ్, పరీక్షించండి. సరే ఒక మాట అడుగుతాను, ఈ కాలానికి వర్తమానికుడు ఎవరండి? పరీక్షించారా? సరే మీకు 5 నిమిషాలు టైం ఇస్తే ఎలా పరీక్షించారో, ఎలా ప్రూవ్ అయ్యాడో నాకు. కారణం అంటే ఎలీషా కనపడంగానే వెంటనే శూన్యమరాలు పిలవలేదు, కానీ అబ్జర్వ్ చేస్తున్నదంటే ఎప్పుడు ఎటువంటి వ్యక్తి. మనం ఎందుకు స్వీకరించాం ప్రవక్తనయ్యా అంటే, మన పాస్టర్ గారు అంటే మెసేజ్ పాస్టర్ గారు కాబట్టి, అంతే కదా. సరే, కానీ ఇప్పుడు లేఖనం ఏంటంటే సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని, ఎంతమంది ఉన్నారు మేలైన దాన్ని చెప్పడానికి? సరే, మీరు పరీక్షించారా? సరే పరీక్షిద్దామా? సరే, ఈ చివరి కాల వర్తమానికుడు బ్రదర్ బ్రాణం అని బైబిల్ నుండి ఎవరైనా మనకి రుజువు చేయగలుగుతామా? పక్కా బైబిల్లో నుండి ఎవరైనా రుజువు చేయగలుగుతామా? కారణం ఏంటంటే ఇప్పుడు మన ప్రవక్తని పరీక్షించాలంటే ఎలా పరీక్షించాలి? ఆయన ఫోటో చూసి కాదు, ఆయనకున్న లైటింగ్ కాదు, ఏదైనా సరే ఏదైనా విఫలమైపోవచ్చునండి. కానీ లేఖనం ఎన్నడూ విఫలమవుతుంది కనుక నువ్వు ఏ వ్యక్తిని పరీక్షించినా, ప్రవక్తని ఇప్పుడు ఎక్కడికి తేవాలంటే ఈ గిటిరాయి దగ్గరికి తీసుకొచ్చి, ఈయన ప్రవక్త కాదా, మన కాలపు వర్తమానికుడే కాదా, ఈయనకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి, ఈయనకున్న లక్షణాలు ఏమిటి? కారణం ఏంటంటే మీరు బస్సు మీరు ఏదైనా బుక్ చేయండి. ఇప్పుడు ఒకవేళ ర్యాపిడో అనుకోండి, ర్యాపిడో బుక్ చేయగానే వెంటనే మనకి ఏమి ఇస్తారు? అక్కడికి వెళ్ళంగానే కనబడ్డ ఆటో అంతా ఎక్కాం, వాళ్ళు రాగానే కూడా నేను ఎక్కించుకోరు. ఆటో నెంబర్ నీకు అదే అని తెలిసినా ఎక్కించుకోరు. వెంటనే ఏం షేర్ చేయాలి మనం? ఓటీపీ 24449 44329 ఏ నెంబర్ చెప్పగానే అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు చెక్ చేయాలి. చెప్పగానే టక్మని తీసుకోడు, ఆ నెంబర్ ఎంటర్ చేసి నువ్వు చెప్పిన నెంబర్ ఎందుకు అసలు నా కోసం నన్ను బుక్ చేయండి, ఈ ఆటో బుక్ చేసుకున్నావు, ఇంకో ఆటో బుక్ చేసుకుంటే నేను వచ్చాను ఇక్కడికి, వేరు ఒకేసారి ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమవ్వాలంటే ఓటీపీ ఇద్దరి దగ్గర ఓటీపీ ఏమవ్వాలి? మ్యాచ్ అవ్వాలి. అంతే అంటారు కదా. నెంబర్ ఒకవేళ తప్పు కొడితే వెంటనే ఏమంటారు? ఏంటో తప్పు చెప్పావని ఉండాలి, ఆటో అది కాకపోయినా ఉండాలి. మరి ఇక్కడికే ఓటీపీ చెక్ అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక వర్తమానం నమ్మాలంటే ఆ ఓటీపీ కూడా ఖచ్చితంగా సరిపోవాలి లేఖనాలకి.
ఎంతమంది సరిచూద్దామని కోరుతున్నారు? మొట్టమొదటిగా సరే, మొట్టమొదటి వర్తమానికుడు ఎవరండి? పౌలే కదా. ఇంకా 7 సంఘకాలాలకి వర్తమానికుల్ని ఎలా నియమించారు? ఎలా ప్రవక్త చెప్పినప్పుడు ఎలా చెప్పుకుంటూ వచ్చాడు వాటిని? కారణం ఏంటంటే ఇది నేను ఎప్పుడో రాసినది, అలా బైబిల్లో ఉన్నది, గుర్తున్నది. మీరు గమనించండి, మనల్ని ఎవరిని అడిగినా 7 సంఘాల వర్తమానికులు పౌలు, ఐరెనస్, మార్టిన్ కొలంబో, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, బ్రదర్ బ్రానమ్, సరే బయట వాళ్ళు వచ్చి అడిగారు. వాళ్ళు 7 వర్తమానికులని బైబిల్లో ప్రూవ్ చూపించాను. అంటే బైబిల్లో లేదన్నాం అనుకోండి, బైబిల్లో లేదంటే మనం చేసేది పూర్తిగా తప్పని అర్థం. కారణం ఏంటి సుదర్శన్ అంటే, ఒకసారి 7 సీల్స్ 7 ముద్రల గురించి ప్రవక్త చెప్పేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త దగ్గర చెప్పాడు, అయ్యా నేను నమ్ముతున్నా దేవునికి 7 ముద్రలు ఎప్పుడైతే విప్పుతాడో దేవుడు నీకు వివరించే వాక్యం అసలు బైబిల్లో లేని కారాన్ని నీకు దేవుడు వివరించబోతున్నాడు, అసలు ఎవరు కని వినుగని ఎరుగని వర్తమానం నీకు వివరిస్తాడు దేవుడు అంటే, వెంటనే ప్రవక్త అన్నాడు, నేను ప్రసంగించేది బైబిల్లో లేకపోతే నేను తప్పని అర్థం. నేను 7 సీల్స్ చెప్పినా ఏం చెప్పినా దేంట్లో ఉండాలి? ఖచ్చితంగా లేఖనాల్లో ఉంటేనే నేను చెప్పింది రైట్ అనేది అర్థం. కనుక ఒకవేళ మన 7 వర్తమానికుల్ని కంపేర్ చేసేటప్పుడు కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక మూలాధారం అనేది బైబిల్లో లేకుండా మనం దేని గురించి బయట మాట్లాడకూడదండి. ఎంతమంది అవునంటారు? సరే, 7 గురించి పక్కన పెట్టి పౌలు వర్తమానికుడేనా? లేఖనానుసారంగా వర్తమానికుడేనా? బైబిల్లో ప్రూఫ్ ఉన్నదా? చాలా సింపుల్ అండి. కారణం ఏంటంటే, చాలామంది ఉన్నారు పౌలు యొక్క కాలంలో. పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, 12 మంది శిష్యులు ఉన్నారు, అనేక మంది శ్రీలా ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. కానీ ఆ కాలంలో పౌలు మాత్రమే వర్తమానికుడు అని ఎలా చెప్తావంటే, మొట్టమొదటిగా వీళ్ళందరికన్నా పౌలుకు ఒక ప్రత్యేకత ఉన్నది. పౌలు అన్యజనులకు అపోస్తలుడండి. లేఖనం నొక్కి చెప్పుతున్నది 7 సంఘకాలాలు యూదులకు సంబంధించినవి కావు. 7 సంఘకాలాలు అన్యులకు సంబంధిస్తే ఆ ప్రవక్త కూడా దేనికి సంబంధించినడే ఉండాలి? అన్యజనులకు వర్తమానికుడే మాత్రమే ఉండాలి. రెండవదిగా ఇంకా కొన్ని కార్యాలు నేను ఇది డిఫరెన్స్ చెప్తాను, తర్వాత ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1, నేను ఇది ఈ బిట్ వరకు నేను ముందు చూడలేదు. గలతీయులకు రాసిన పత్రిక 1:15 2:8. ఇతనికి ఎవరో మీద ఆధారపడి ప్రత్యక్షత పొందినవాడు కాదు పౌలు, ఎవరో చెప్తా వినున్నాడు కాదు. అరేబియా ఎడారిలోనికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా దేవుడే తనకు వాక్యాన్ని ఇచ్చి, ఓ పౌలు నువ్వు ఎవరో మీద ఆధారపడేవాడు కాదు, నువ్వే ఒక నక్షత్రం కనుక ఇప్పుడు ఎవరు వెలుగు? దేవుని యొక్క వెలుగు పరిపూర్ణంగా పౌలులో ప్రత్యక్షమవుతూ ఉండగానే ఆ వెలుగు ద్వారా కాలం మొత్తాన్ని వెలిగించాడండి, సమస్తాన్ని చక్కపెట్టుకుంటూ వచ్చాడు. అయితే మిగతా 7 ఎలా డిసైడ్ చేయాలి అంటే, పౌలుని ఎలా మనం డిసైడ్ చేసామో అవే బాగా అంటే ఆ సూత్రాన్ని, ఆ ఫార్ములా ఉపయోగించి ఒక్కొక్కరిని, ఇది నేను మరి ముందు సిద్ధపడాలి, లేకపోతే ఈ కార్యం గురించి మళ్ళీ వివరించేవాడిని. ఆ ఒక్కొక్కరిని డిటర్మైన్ చేసుకుంటూ అదే అంశాలు ప్రాథమికంగా తీసుకొని ఒక్కొక్క కాలంలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ చివరి కాలానికి వచ్చేసరికి మొట్టమొదటిగా ఈ చివరి కాలంలో మీరు ఎవరైనా ఒకరిని వర్తమానికుడు అని మనం ముందు ఫిక్స్ చేయాలంటే, మొట్టమొదటిగా అతనికంటూ ఒక వర్తమానం అనేది ఉండాలి. వర్తమానికుడు అంటే ఏముండాలండి? సుదర్శన్ నాకు అర్థం కాలేదంటే కారణం ఏంటంటే, మనమున్న ఇదే 2025లో ఉన్నాం. పెంతుకోస్తు యొక్క ఉద్యమం జరిగి వరముల యొక్క పునరుద్ధరణ జరిగినది అజూసా స్ట్రీట్లో. ఎంతమంది ఉన్నారు దాని గురించి? అది జరిగిన తర్వాత అనేక మంది ప్రీచర్స్ వచ్చారు. అప్పుడు వరకు లేనన్ని ఉద్యోగ కూటాలు జరిగినాయి. చాలామంది పేర్లు చెప్పచ్చు, ఒకవేళ మీరు వినిన వాళ్ళైతే ఉండండి, లేకపోతే నేను దాటుకుంటూ వెళ్తాను. ఓరల్ రాబర్ట్స్, ఎలెన్, నెక్స్ట్ ఇంకా చాలామంది పేర్లు ఉన్నవండి, బిల్లీ గ్రాహం, చాలామంది మినిస్ట్రీస్, చాలామంది పరిచారకులంతా ఈ 19వ శతాబ్దం 20 ఆ సమయం తర్వాత చాలామంది వచ్చారు రంగం మీదకి. కానీ వీరిలో మన కాలంలో ఏ ఒక్కరిని తీసుకోలేము. కారణం ఏంటంటే, మెసెంజర్ అంటే ఆల్రెడీ చెప్పిన వర్తమానం చెప్పేవాడే ఉండకూడదు, తనకంటూ సొంతగా ఒక ప్రత్యక్షతో కూడిన ఒక వర్తమానం అనేది ఉండాలి. కారణం ఏంటో ఒకళ్ళు మన మధ్యలో చెప్పారు, ఏమంటే నాకు ఈరోజు దేవుడు ప్రవచనం దేవుడు ఇచ్చాడు. సరే నీ ప్రవచనం ఏంటో చెప్పాను అనగానే, ఓ దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు అన్నాడు అనుకోండి. వెంటనే మనం తోడై ఉంటాడని చెప్పి ప్రవచనం కావాలా? ఆల్రెడీ ఇక్కడ చదవట్లేదా మనం? ఎంతమందికి అర్థమైనది? అంటే నువ్వు ప్రవచనం చెప్పాలంటే ఏదో అలవాటుగా చెప్పేదై ఉండకూడదు, కానీ ప్రత్యేకంగా ఒక వర్తమానం ఏదో మనకి దేవుడు ఇచ్చేదై ఉండాలి. మీరు లేఖనంలో గమనించండి, యెషయా, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోస్, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, వీళ్ళందరూ ఒకటే రాసుకుంటారు. అలా ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ మెసేజ్ అని ఉన్నది.
ఇశ్రాయేలుకి ఇవ్వాలంటే వారి ద్వారా దేవుడు ఏదో మాట్లాడాలని కోరుతున్నాడు. దేవుడు యెషయా ద్వారా ఏదో మాట్లాడాలని కోరాడు, ఇర్మియా ద్వారా ఏదో మాట్లాడాలని కోరాడు, హగ్గై ద్వారా ఏదో మాట్లాడాలని కోరాడు. ఈ కాలంలో వర్తమానికుడు అంటే ఈ వర్తమానికుడు ద్వారా కూడా సపరేట్గా ఒక మెసేజ్ అనేది మనకు రావాలండి. రిపీటెడ్ మెసేజ్ కాదు ఇది. అంటే అంతకుముందు చెప్పిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, లేకపోతే దేవుడు బాప్తిసం పొందండి, ఇలా కాదు, కానీ ఏదో సపరేట్ మెసేజ్ అనేది ఉండాలి. సెకండ్ వన్, ఖచ్చితంగా ఒక వర్తమానంతో రావాలి. రెండవదిగా ఆ వచ్చే వర్తమానికుడు ఈ కాలానికి ఖచ్చితంగా ఒక ప్రవక్త అయి ఉండాలి. ఫస్ట్ ఏమై ఉండాలండి? తనకంటూ ఒక వర్తమానం అనేది ఉండాలి. పర్టికులర్గా ఇండివిజువల్గా తన ఎంతమందికి అర్థమైనదో నేను చెప్పినది? దేవుడు ఏ ఒక్క వ్యక్తిని పంపినా నిరుపయోగంగా పంపడండి. ప్రతిదానికి ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వర్తమానికుని పంపి సంఘంతో మాట్లాడాలంటే ఆల్రెడీ ఉన్న బైబిల్ చదివి వినిపించడానికి పంపిడు, కానీ ఈ కాలంలో ఏ పొరపాటు జరుగుతున్నదో దాన్ని సరిచేసే వ్యక్తి అయి ఉండాలి. ఈ కాలంలో ఎన్ని పొరపాట్లయితే ముందు కాలంలో దొరులుకుంటూ వస్తున్నావో వాటిని సరిచేయగలిగిన వ్యక్తి అయి ఉండాలి. దేవుని యొక్క మన వధువు ఎత్తబడ్డ సమయంలో ఉన్నాం కనుక దాని కొరకు మనల్ని సిద్ధపరిచేవాడై ఉండాలి. ఈ మెసేజ్ రిపీటెడ్గా ఉండకూడదు. ఏదో నీ హృదయాన్ని తాకి నిన్ను ప్రత్యేకంగా దేవుని ఎత్తబడ్డ కొరకు సిద్ధం చేసే వర్తమానమై ఉండాలి. అతన్ని మాత్రమే ఈ కాలానికి వర్తమానికుడుగా. అర్థమైనది అనుకుంటున్నానండి. రెండవదిగా అతను ఖచ్చితంగా క్షమించండి, తనకంటూ ఒక వర్తమానం ఉండాలి. రెండవదిగా అతను ఒక ఖచ్చితంగా ఒక ప్రవక్త అయి ఉండాలి. నిజమే అంటారా? ఈ కాల వర్తమానం కూడా ఖచ్చితంగా ప్రవక్త అయి ఉండాలా? సరే, ఇప్పుడు మళ్ళీ మనం దేని దగ్గరికి రావాలి ఇదంతా టెస్ట్ చేయడానికి? ఎందుకంటే నేనేదో నాకు అలా అనిపిస్తుంది అన్నాం అనుకోండి, నీకు అనిపించే దాని మీద భక్తి జీవితం కట్టలేవు. నువ్వేం చేసినా లేఖనాల్లో ప్రూఫ్ ఏది? లేఖనాల్లో ప్రూవ్ చేయగలగాలి మనం. సరే, ఖచ్చితంగా ప్రవక్త ఉండాలని ఎలా చెప్తావు సుదర్శన్ అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా, అంటే తనకు వర్తమానాన్ని ఇవ్వబోచు ఉండేగా, దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను. అంటే ఇంతకు ముందు ఎన్నడూ ఇది సమాప్తమవులా. పర్టికులర్గా ఈ వర్తమానికుడు వచ్చినప్పుడు మాత్రమే ముందు ప్రశ్నలుగా ఉన్నవి, ముందు ఊహించినవి, ముందు అనుకున్న వాటన్నిటికీ సరైన ఒక జవాబును దేవుడు ఇవ్వాలండి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన దేవుడికి ఒక ప్రోగ్రామ్ ఉన్నది. ఏమనంటే ఏదైనా ఒక సీక్రెట్గా ఉన్న విషయం, ఎందుకంటే మీకు నాకు తెలియనివి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. మన మైండ్ ఎట్లాంటిదంటే ఒక పక్షి మైండ్ లాంటిది. మనం చాలా కొద్దిగా తెలుసు, కానీ తెలియాల్సిన చాలా ఉన్నది. అయితే దేవుడు ప్రత్యక్షంగా వచ్చి ఒక్కొక్క వ్యక్తితో నేను ఇలా అనుకున్నా తెలుసా అని దేవుడు అందరితో మాట్లాడు. కానీ దేవుడు అందరికీ అసలు ప్రత్యేకంగా ఇది మళ్ళీ గమనించు, ఒక మర్మం అయితే అంటే సీక్రెట్ అయితే, ఒక సీక్రెట్ దేవుడు రివీల్ చేయాలంటే దేవుడికి ఎల్లప్పుడూ ఒక పద్ధతి ఒకటి ఉన్నది. ఆయన ఎన్నడూ మారాడు ఆ ప్లాన్లో. ఏమనంటే మీరు ఏ పరిచర్యలో ఉన్న వ్యక్తిని వాడాడు, కానీ ఒక సీక్రెట్ యుగాలుగా దాచిపోయినది తిరిగి దేవుడు తన ప్రజలకు తెలియజేయాలంటే ఆయనకున్న ఏకైక మార్గం ఏంటంటే ప్రవక్త అనే వ్యక్తి లేకుండా దేవుడు ఏ పరిచర్య ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడండి. కేవలం ప్రవక్త ద్వారా మాత్రమే మరుగుగా ఉన్న కార్యాలను దేవుడు వెల్లడి చేస్తాడు. అది ఎవరి ప్లాన్ అంటే నా ప్లాన్ కాదు, ఆయన ప్లాన్ అది. అవునో కాదో ఒకసారి ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా, మళ్ళా చదవండి అన్న, చదవండి అదే వచ్చు. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండా
యెహోవా చేయనిది పట్టణంలో ఆ, ఉపద్రవం, యెహోవా చేయనిది ఆ, పట్టణంలో ఉపద్రవం కలుగునా, కలుగునా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా. తన కాపరులు కను ఉన్నదా, తన ఉపదేశకులు కను ఉన్నదా, తన సేవకులు కను. కానీ అక్కడ ఏమున్నదండి క్లియర్గా, తన సేవకులైన ప్రవక్తలకు. ఆ పోస్ట్ ఇంకెవ్వరూ చేయలేరు. ఆ పోస్ట్ ఎవరు మాత్రం చేస్తారంటే ప్రవక్త మాత్రమే చేస్తాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఈ కార్యానికి ఏ వ్యక్తి చేయలేడు. దాన్ని అది నెరవేర్చాలంటే ఒక్క ప్రవక్త తప్ప ఆ పోస్ట్లో ఎవరు తగిన వాళ్ళు గారు. అంటే మనం ఈ కార్యానికి వర్తమానికుడు అని చెప్పాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏముండాలి? తనకంటూ దేవుడిచ్చిన ఒక వర్తమానం అయి ఉండాలి. ఖచ్చితంగా మీరు సుదర్శన్ నువ్వు ఎందుకని ప్రవక్త 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 నొక్కి చెప్తున్నావంటే మీరు గమనించండి, విలియం బ్యారన్ బ్రహ్మ ముందున్న వర్తమానికుడు ఎవరు? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ గొప్ప బోధకుడు అండి. జాన్ వెస్లీ వర్తమానం చెప్తుంటే గుండెలు పగిలేడ్చేవాళ్ళు. తను ఏ స్థలానికి వెళ్తే పరిశుద్ధాత్మ కుమ్మరించబడతా ఉండేది. అయ్యా, ఇంతకీ దాని వెనుకున్న కారణం ఏంటి తెలుసా? ఒక ప్రార్థనాపూర్వకమైన తల్లి కుటుంబంలోనే దేవుడు ఒక వర్తమానికుని బయటికి తెచ్చాడండి. ఆ తల్లిలో ఉన్న భారం ఎవరిలో ఉన్నదంటే ఆ బిడ్డలో కూడా ఉన్నది. కారణం ఏంటంటే నీ ఇంటిలో ఉండి కూడా దేవుడు ఒకరిని బయటికి తేగలడు. నీలో ఆ భారంగా ఉండగలిగితే నీ ఇంటిలో ఉండి కూడా. ఎందుకంటే మన కొరకు కాదు కానీ ప్రభువా నీ కొరకు వాడబడే వాళ్ళుగా మమ్మల్ని మార్చయ్యాని. ఆ వర్తమానికుడు మొత్తం కుదిపేశాడు ప్రపంచం మొత్తాన్ని. కానీ ఇంగ్లాండ్లో పుట్టాడు, మొత్తాన్ని కుదిపేశాడు. కానీ అందరినీ ఎక్కడికి తీసుకొచ్చాడంటే, ఆ జాన్ వెస్లీ గురించి నేను కొన్ని విన్నానండి. ఆయన కొన్ని చదివినప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. జాన్ వెస్లీ కొన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెప్తుంటే ఎప్పుడైతే నిలబడేవాడు అప్పటికి చాలామంది క్రిస్టియన్స్ అంతా మీరు గమనించిన ప్రతి వర్తమానికుడు వచ్చేసరికి సంఘం పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఏ వర్తమానికునైనా గమనించండి, ప్రతి వర్తమానికుడు వచ్చేసరికి సంఘం పరిస్థితి ఎట్టుంటుంది? పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల స్థితి ఇలా ఉంటుంది. కానీ ప్రవక్తను దేవుడు దేనికి పంపుతాడంటే వర్తమానికుని ఒక్కసారిగా మేల్కొల్పి ఏమంటే ఒక్కసారి మేల్కొల్పంగానే ఇది కాదు క్రైస్తవం అంటే. ఏమనంటే ప్రతి జామకమాల ఉత్సవాల్లో లే 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 అని చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రవక్త ఈ వర్తమానికుడు రాగానే మొత్తాన్ని కుదిపేశాడు. కారణం ఏంటి? అప్పటికి అందరూ నేను ఇస్త్రీ పెట్టిన చొక్కాలాగా అయిపోయారంట అంత క్రైస్తవం అంతా. చర్చిలో ఆమెన్ అనకూడదు, హల్లెలూయా అనకూడదు, ఇలా కూర్చొని ఉండాలి. వాక్యం చెప్తుంటే ఇలా కూర్చొని. ఇలాంటి వాళ్ళ మొదలుకి అప్పుడే పరిశుద్ధాత్మను పొందాడు జాన్ వెస్లీ. కారణం నువ్వు పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిని ఆపలేవు. ఆ వ్యక్తి ఎక్కడున్నా ఉంటాడు, ఎక్కడున్నా శబ్దం చేస్తూనే ఉంటాడండి. ఏమంటే నువ్వు దేవుని నుండి ఒక్కసారి కృపను పొందిన తర్వాత మౌనంగా ఉండలేవు. కానీ ఏమనిపిస్తుంది అంటే అది లోపల సౌండ్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఇప్పుడు జాన్ వెస్లీ మీరు గమనించండి, జాన్ వెస్లీని ఎలా దేవుడు చేశాడంటే ప్రవక్తగా చేయలేదు అతన్ని. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్ళి అతను ఏం చేయాలంటే ఈ నిద్రపోతున్న క్రైస్తవులు ఒక్కసారి మేల్కొల్పాలి. కనుక అతను రావడం ఒక్కసారి బలిపీఠం మీద ఉంచాను. మొట్టమొదటి వర్తమానంలో మనమందరం పాపులం అన్నాడంట. వెంటనే పాస్ట్ గారు వచ్చారంట, ఏమన్నావు అన్నాడు. మనం అందరం పాపులం అన్నాడు. అనగానే కాలర్ పట్టుకుని తీసుకెళ్ళి బయటికి గట్టించారంట. ఈయనతో పాటు ఈయన అప్పుడే పిలిచిర్ అవుతున్నాడు బోధకుడు. వెనకాల ఒక పుట్టోడు, వెనకాల ఒక అతను ఇతను కన్నా తక్కువ ఉన్నాడు. అతను రాగానే చూశాడండి. చూడంగానే ఎప్పుడైతే జాన్ వెస్లీని తరిమేస్తాను ఈ వ్యక్తి కూడా పారిపోయాడండి. ఇదేదో మనకు కొంచెం బాగున్నట్లేదని. సరే ఇంకో చర్చికి వెళ్ళాడు. వెళ్ళంగానే అక్కడ కూడా వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పడం నుంచోగానే మనమందరం పాపులం అన్నాడట. అనగానే ఆ చర్చిలో పాస్టర్ గారు డేకన బోట్లు వేసారంట. ఏమన్నామని? మనందరం పాపులు అన్నామని. మనందరం పాపులు అన్నామని షర్టు పట్టుకుని బయటకి ఈడ్చుకుంటే మూడో మీటింగ్ వెళ్ళేసరిగా ఆ బయట ఉన్నాడు, బయట లోపలికి రానంటున్నాడంట. ఈ చర్చి లోపలికి నువ్వు వెళ్ళు, ఒకవేళ నేను తొయ్యలేదనుకో, కారణం వెళితే నేను ఎట్టగూ తోసేస్తారు బయటికి. అసలు ఎవరు గుర్తించలే. కానీ ఎప్పుడైతే నిరాశలో ఉండిన తర్వాత బయటికి వెళ్ళి ఒక్కొక్కరు అసలు ఎక్కడికి చెప్పాలో తెలియట్లేదు. కానీ లోపల ఆత్మ ఏమంటుందంటే, కారణం ఏంటంటే ఏదో వెలుగు దేవుడు లోపల పెట్టాడు కనుక అది ఎప్పుడు నీలో ఒకటి ఉంటే అది బయటికి రావడానికి ఇష్టపడుతుందండి. మన లోపల ఒకవేళ మీరు గర్భిణిని గమనించండి, పూర్తి లోపల ఎదుగుదల వచ్చి ఆ బిడ్డ ఎప్పుడైతే నిండు గర్భిణి అంటారు కదా, లోపల బేబీ వెయిట్ చేయడు. డాక్టర్ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తా అండు. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదనలు ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు. ఎవరి మీద డిపెండ్ అంటే దేవుడి మీద. లోపల పెట్టిన దేవుడు ఎప్పుడు కదుపుతాడో తెలియదు. ఈ బిడ్డ కదిలిన తర్వాత తల్లి తట్టుకోలేదు. కానీ ఎటు తిరిగినా ఏమంటే ఏదో 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 నిజానికి నీలో ఒక భారం పెట్టిన తర్వాత అది నీకు నువ్వు తెచ్చుకునే నొప్పులు కావాలి. ఆపరేషన్ చేస్తే అయ్యాయి కాదు. కానీ ప్రసూతి నొప్పులు లోపల నుండి బయలుదేరంగానే జాన్ వెస్లీ ఎలాగన్నా ఏదో దేవుడు నాలో ఒక భారం పెట్టాడు, ఏదో దేవుడు నాలో ఒక భారం పెట్టాడు. అసలు ఎవరు వినట్లేదండి. ఈ లోపల ఒకడు స్థలానికి వెళ్ళాడు. అంతా ఏమంటారు బొగ్గు గనులు అన్నీ తీసే స్థలానికి. అక్కడ ప్రీచర్ లేడు, ఎవరు లేడు. అక్కడ బోధకులు లేరు, పాస్టర్ లేరు, ఎవరు లేరు తోసేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పడానికి నిలబడి అనుకున్నాడంటే ఇప్పటికీ అన్ని చోట్ల తోసేశారు, దీంట్లో కూడా తోసేసి ఆయనకి వెళ్ళిపోతాం చేసేదేమని. దేవుడు మరి స్వస్థత కలిగిన వాడికి
వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు, కానీ అనారోగ్యం చేత ఉన్నవాడికే వైద్యుడు కావాలి. నీతిమంతుడికి దేవుడు అక్కర్లేదు, కానీ పాపికే దేవుడు అవసరం. దేవుడు పాపి కొరకే భూమి మీదకి వచ్చాడు అనగానే తాగేసి కూర్చున్నాడు, నిరాశలో ఉన్నాడంట. ఏదో హృదయాలు కదులుతున్నదట, ఏంటి నాలాంటి కోసం దేవుడు వచ్చాడని. ఎప్పుడైతే ఇంకా బోధిస్తున్నాడు వాక్యం, అనుకున్నాడు వీళ్ళు ఎప్పుడైనా గెంటేస్తారు బయటికి వెళ్ళిపోతానని, ఎవరి పనులు ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించాడో నిదానంగా దగ్గరకు వచ్చి కూర్చొని, పరిచర్యలు ఊరికే ఇవన్నీ అంటే ఏదో పిక్చర్లు కాదండి, నిజంగా దేవుడు కదిపినప్పుడు అలాగే కదుపుతాడు. మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి ఎవరైనా తాడు కట్టుకొని లాక్కొచ్చారు ఇక్కడికి, రాక్కర్లా, కానీ దేనికని వచ్చావు? అది స్టోరీ కాదు, ఇది స్టోరీ కాదు, మొత్తం వాస్తవం అది. ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయంలో ఒకడు వచ్చి కూర్చొని ఉండడం ప్రారంభించడం, వెంటనే మరొకడు వచ్చి కూర్చొని, మరొకడు బొగ్గు గనులో ఉండదంతా పూర్తి మోటైన వ్యక్తులు. కానీ వీళ్ళు ఎప్పుడైతే జాన్విస్లకు వర్తమానం వింటా మొదలుపెట్టారో లోపల కదలిక అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఫస్ట్ చర్చిలు దోసేసినాయి, తర్వాత చర్చిలు రెడ్ కార్పెట్ వేసి మామూతులోనికి రా. కారణం ఏంటంటే మీరు ఏ వర్తమానికుడు తీసుకున్నా వాళ్ళందరూ నక్షత్రమే అండి. కానీ వారి కాలంలో దేవుడు మరుగుగా ఉన్నది బయలుపరచట్లా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రానున్న కాలం కొరకు మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎంతమందికి అర్థమైనదో అండి? ఒకవేళ ఇదే కాలంలో ప్రవక్తను కానీ మెథడిస్ట్ కాలంలో పెడితే ఎవరికి అర్థమయ్యేది కాదు అది. కానీ ఆ కాలానికి అర్థం అవ్వాలంటే ఈ రోజున మనం ఉండాలంటే దేవుడు ఎప్పుడో నుండి వెనక సంవత్సరాలు వర్క్ చేయడం ప్రారంభించాడు. దేవుడు 7 సంఘకాలాల గుండా మార్గాన్ని తెరిచి పూర్తిగా తెరవబడిన ద్వారంలో దేవుడు నిన్ను పెట్టి అక్కడ అన్నాడంటే ఇంకా తెరవబడే మార్గం ఏది ఉన్నదంటే యోహాను ఎక్కి ఇక్కడికి రమ్ము. ఫైనల్లోనికి వచ్చేసాం అక్కడికి. ఎంతమందికి అర్థమవుతున్నదో? అయితే కానీ ముందున్నారు వాళ్ళు ఏమంటారంటే సంఘ సంస్కర్తలు అంటారు, సంస్కర్తల కాలం అంటారు. అది అంటే పూర్తిగా అంటే ఇది చెడు ఇది రైట్ ఇలా చెప్పేది మార్టిన్ కాలం వీటిని. కానీ ఎస్పెషల్లీ మన కాలానికి వర్తమానికుడు అవ్వాలంటే అట్లాంటివి కాదు, పూర్తిగా అతను ప్రవక్త అయి ఉండాలి. కారణం ఏంటంటే వీరి కాలాల్లో జరిగిన పొరపాటు కూడా ఈ చివరి కాలంలో జరగకూడదు. ఇది ఫైనల్ టైం, దీని తర్వాత టైం ఏది లేదు. ఇదేమంటే పూర్తిగా రెడీ అయిపోవాల్సిన టైం ఇది. ఇదిగో ఆయన ద్వారం ఎదుట నిలుచుండి, నో మోర్ టైం, సమయం లేదు, పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి ఈ ప్లాన్ అంతా. ఎంతమందికి అర్థమైనదండి? ఆయన ప్రవక్త అయి ఉండాలా? కారణం ఎందుకని? ముందు ఉన్న మర్మాలన్నిటినీ తెరవగలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఆ పరిచర్యకి దేవుడు ప్రవక్తను తప్ప ఎవరిని వాడుకోడు. మరి మూడవదిగా కృత నిబంధనలు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అండి? మీకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పండి. కృత నిబంధనలు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా లేరా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇంకా శీల ప్రవక్త అని రాసి ఉంటుంది బైబిల్లో. అగబు ప్రవక్త అని రాసి ఉంటుంది. అగబు పౌలు దగ్గరకు వచ్చే వర్తమానం చెప్తాడు, నడికట్టి తీసి చేతులకు కట్టి నువ్వు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తిని ఇలా చేయబోతున్నారని. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఇతను కేవలం ప్రవక్త అయితే సరిపోదు, ఇతను ఖచ్చితంగా ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్త అయి ఉండాలి. సరే, ఇది కూడా రాస్తానండి. ఏ ఆత్మ ఉండాలి? సరే, ఏలియా పరిచర్యలు ఎన్ని ఉన్నాయండి? ఈ ప్రాబ్లం ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏమైనా చెప్పామంటే మళ్ళీ అది బైబిల్లో చూపమంటాడు, లేనిది ఎందుకనేమో. ఏలియా యొక్క పరిచర్యలు ఎన్ని ఉన్నాయి? ఏలియా ఆత్మకు మొత్తం దేవుడు ఎన్ని పరిచర్యలు ఇచ్చాడు? 5 కదా. సరే, ఒకవేళ డినామినేషన్ మన మధ్యలోకి వచ్చి 5 సార్లు దేవుడు ఏలియా తన ఆత్మను పంపుతాడని లేఖనాలు ఎక్కడుందో చూపించంటే ఏం చేద్దాం? ఖచ్చితంగా మనం ఏం చూపించాలి? నీకు నువ్వు అర్థం చేసుకోవాలన్నా, ఇంకోటికి చెప్పాలన్నా, ఖచ్చితంగా. మరి ఉన్నదా బైబిల్లో ఏలియా ఆత్మ 5 సార్లు పనిచేస్తుందని? సరే చూద్దాం. ఒకవేళ సుదర్శికి తెలిస్తే చెప్తాడు, అప్పుడు అవునందాం, లేకపోతే సరే. చాలా కారణం ఏంటంటే అందరూ ఎక్కువ జరిగేదంటే అందరూ అన్నిసార్లు వాక్యం చెప్పగానే మనం తెలిసినా తెలియపోయినా ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా సూటిగా ప్రశ్న మన దగ్గరికి వస్తుందో నిజంగా మరి, ఎందుకంటే బయట ఎక్కడ చెప్పినా చెప్తాం. ఈయన ఏలియా ఆత్మ కలిగిన పరిచారకుడు ఏలియా. సరే, దిగొచ్చి ఏలియాకి ఎన్ని పరిచయం? 5 పరిచయం. సరే, ఎక్కడ చూపించు బైబిల్ అంటే
చాలా సింపుల్ అండి. సరే చూద్దాం. మొట్టమొదటి అసలు ఏలియా ఆత్మ కలిగి ఉంటే ముందు ఏలియా ఉన్నాడు కదా. ఏలియా పరిచయం మనందరికీ అర్థమైనదే కదా. ఏలియా ఎక్కువ సిటీలో తిరగడండి. ఎక్కడ తిరుగుతాడు? అడవుల్లో తిరుగుతూ ఉంటాడు ఏలియా. ఎక్కువ ప్రజలకు దూరంగా ఉంటాడు ఏలియా. ఎక్కువ స్త్రీ ద్వేషకుడు అని పిలువబడ్డాడు ఏలియా. అయితే ఏలియా పరిచర్య ఎప్పుడైతే ముగించబడినదో వెంటనే ఒక యవనస్తుడు వెంటబడుతున్నాడు. ఏమనంటే, ఓ ఏలియా నువ్వు వెళ్ళిపోతావు, ఆ విషయం అందరికీ తెలిసినదే, కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు దయచేసి నీ ముందున్న ఆత్మలో 2 పాళ్ళు దయచేసి నాకు అనుగ్రహించు. అతను యెహోవా ఆత్మ అని అడగల, ఏమడిగాడు? నీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచే. అదేమవుతుందంటే పరిచర్య కంటిన్యూ అవుతున్నదండి. ఎంతమందికి అర్థమైనదండి? కారణం ఏంటంటే, మరి లాస్ట్ టైం మరి సేవకులు అక్కడ చెప్పినట్టు అది పోయిన వారం మీ మీదకి ఒక సింగరాత్మ వచ్చింది అనుకోండి. పోయిన ఆదివారం అనగానే అదే మీకు వచ్చేవారు సింగరాత్మ రంగానే ఏమయ్యా అంటే మీలో ఇప్పుడు ఎవరున్నారు? పూర్తిగా సింగర్ వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళిన పాటలు ఏమయ్యంటే మీకు విషయం తెలుసా? మీరు కొంచెం వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ప్రవక్త అంటాడు కదా, ఆత్మకు అనేది చావు అనేది ఉండదు. ఆత్మ ఖచ్చితంగా ప్రతి ఏజ్లో రిపీట్ అవుతుందండి. మీరు గమనించండి, మొట్టమొదటిగా ప్రపంచం మొత్తాన్ని సంగీతంతో ఒక కుదిపేసినది ఎల్విస్ ప్రిస్లే. మీరు ఎవరైనా అతని ఫోటోలు కానీ వీడియోస్ కానీ చూస్తే ఒళ్ళు గొగ్గురు అనిపిస్తుంది. అతను పెంతుకోస్తు విశ్వాసం అనుకుంటా. పాటలు పాడుతుంటే ప్రవక్త అంటాడు, ఇస్కరియోతు యూదా ఎన్ని నాణాలు అమ్మేశాడు, కానీ అతడు కొన్ని కోట్ల కార్లు అమ్మేశాడు అంటాడు ఎల్విస్ ప్రిస్లే. మీరు గమనిస్తే అంటే ఒళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుందండి, సైడ్ లాక్, కాలర్ ఇక్కడ వరకు ఉంటుంది. అసలు పూర్తిగా ప్రవక్త అంటాడు, వీడు అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. ఖచ్చితంగా పాతాళ నుండి వచ్చిన ఆత్మనాథను కలిగి ఉన్నాడు అంటాడు. ప్రపంచాన్ని అంటే మొత్తం మీరు మైకేల్ జాక్సన్ డ్యాన్సులు ఆ షోలు ఏమైనా చూస్తే ఇంకా ఆయన చూడక్కర్లా, ఆయన మించి కనబడతాడు ఎక్కువ. ఎల్విస్ ప్రిస్లే ఎక్కడికి వెళ్ళినా మైక్ పట్టుకున్నా కూడా ఇలా పాట పాడేటప్పుడు కూడా ఇలా పాడడం అంతా ఫ్యాషన్. ఆడపిల్లలు వెనక నేను ఒకటి చదివాను, బలిపెట్టి మీద చెప్పడానికి కుదరదు కానీ, అంటే సాధ్యమయ్యే విషయం కాదు కానీ, అంటే ఇన్సేనియస్ అంటారు దీన్ని. అంటే మనం ఉన్న కాలం అంటే పిచ్చోడు కాలం ఇది, దేనికి అర్థం ఉండదు. ఒకడు ఇట్లా కొట్టించాడు అనుకోండి, దాంట్లో అర్థం ఏంటో తెలియదు. ఇదేం కాలం? పిచ్చోడు కాలం. మీకు అందరూ అసలు ఎల్విస్ ప్రిస్లే అంత గొప్పగా చేసింది ఇంకా దేవుడికి తెలియాలి ఆ కార్యం. కానీ ఎంత పిచ్చి పడ్డారంటే ఆఖరికి అతని వేలం పాటేస్తే అతనివి కొన్ని కార్యాలు అవి కొన్నారంటే నేను నెత్తినోరు అసలు ఇది మనుషులా పిచ్చోళ్ళ అని ప్రాణం. ఎల్విస్ ప్రిస్లే అంటే ఇక పడి చచ్చిపోతారు. ఆ సింగర్ ఏం లేదు, పాటలు పాడతాడండి, చూడడానికి చాలా వికృతంగా ఉన్నట్టుంటాడు మనిషి, కానీ అతను ఒకప్పుడు చర్చిలో గిటార్ ప్లే చేసేవాడు. ఎల్విస్ ప్రిస్లే ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మీరు కొంతకాలాన్ని గమనించాడు, మైకేల్ జాక్సన్ బయటకు లేచాడు. ఎవరో కాదు, ఒకే స్పిరిట్ ఏమైందంటే ప్రతి కాలంలో తనకంటూ ఒక రూపాన్ని దాల్చుకుంటూ వస్తుంది. ఎంతమందికి అర్థమైనదండి? మీరు సినీ ఇండస్ట్రీలో చూడండి, ఒకప్పుడు ఒక ఊపి మొత్తం కుదిపేస్తారు, తర్వాత ఎవరు లేకుండా ఉండరు, ఎవరో ఒక వ్యక్తి వస్తారు, ఆత్మ మరలా మరొక వ్యక్తిని తీసుకుంటుంది. ఎంతమందికి అర్థమైనది? ఎలా చీకటాత్మ ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటుందో దేవుడు ఆత్మ కూడా ఒక వ్యక్తి తర్వాత మరలా ఎవరో వ్యక్తిని అభిషేకించాలండి. అది ఎవరో వ్యక్తులను పని చేయాలి. అది ఆత్మ కూడా కొడుతుంది. నాకంటూ ఒక శరీరం కావాలి, నాకంటూ నువ్వు ఒక శరీరాన్ని అమర్చితవయ్యా, ఆ శరీరమే కాదు. ఎంతమంది ఉన్నారు ఈ సభలో? ప్రభు మేమే నీకు దేవాలయాలుగా ఉన్నట్లుగా శత్రువుకు ఒక గృహం కావాలి, దేవునికి ఒక గృహం కావాలి. నువ్వు ఎవరి గృహంగా ఉండాలని కోరుతున్నావు? ఎలీషా అన్నాడు, ఏలియా నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ ఆ పరిచర్య మిగతా కార్యాలన్నింటిలో దయచేసి ఆత్మలో 2 పాలు రెండింతల శోధన ఇవన్నీ అడిగాడు. వెంటనే ఏలి ఆత్మ ఎవరి మీదకి వచ్చినది? సో ఇక్కడికి ఎన్ని పరిచర్యలు అయిపోయినాయి? 2 కదా. ఈ 2 రాసిన తర్వాత బైబిల్ గ్రంథంలో కానీ ఒకవేళ దేవుడు అందరికీ అర్థమైనట్లు దయచూపును కాక మలాకీ గ్రంథం కానీ లేదనుకోండి, అంటే సపోజ్ ఊహించండి మలాకీ గ్రంథంలో కానీ దేవుడు మాట్లాడకపోతే ఇక ఏలియా పరిచర్య రిపీట్ అయిద్దని మనం చెప్పడానికి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే ఎలీషా చనిపోయిన తర్వాత ఎవరికి తెలియదు, ఏమంటే ఏలియాత్మ మళ్ళా వస్తుంది, ఏలియాత్మ మళ్ళా ఇలా ఏమీ తెలియదు. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఏలియా ఉన్నప్పుడు ఏలియా గురించి అందరికీ తెలుసు. ఏలియా ఎప్పుడైతే ఎత్తబడ్డాడో ఎలీషా మీదకి ఆత్మ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారంటే ఇతను ఎలీషానే కానీ ఇతని మీద ఉన్నది ఎలీషా ఆత్మ కాదు, ఇతని మీద పనిచేస్తున్నది ఏలియా మీద దేవుడి అభిషేకాన్ని పెట్టాడు, సేమ్ అనాయింటింగ్ ఇతని మీద కనబడుతున్నది. వాళ్ళు ఏలియాని ఎలా గౌరవిస్తున్నారు, ఎలీషాని కూడా సేమ్ అలాగే గౌరవిస్తున్నారు. కానీ ఎలీషా చనిపోయిన తర్వాత వారెవరికి తెలియదు ఏమనంటే ఏలియా పరిచర్య మళ్ళా ఒకటి ఉన్నదని. కానీ ఎప్పుడైతే దేవుడు మలాకి ప్రవక్తను అభిషేకించి దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పటి వరకు ఏలియా అయిపోయాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా అయిపోవడం కాదు, నేను నియమించబోయే ఆ భయంకరమైన దినం రాకమునుపు నేను మరలా ఏలియాని మీ యొద్దకు పంపుతాను. ఎంతమందికి అర్థమవుతున్నదండి? అంటే ఏలియా పరిచర్య 2 ఆగల, మరలా ఎక్కడో ఇంకోటి స్టార్ట్ అవుతుంది.
ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి సులువుగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చదువుతామండి మలాకి గ్రంథం. ఇప్పుడు మనం దేనికని ఇవన్నీ మనం దేనికోసం గ్రహించాలి? ఇవన్నీ మనమంటూ ప్రవక్తను చేర్చుకోవాలా? మనమంటూ ఫలం పొందాలా? మరి ఖచ్చితంగా తెలియాలి కదా. ఒకసారి చదువుతాం మలాకి గ్రంథం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును. ఇది మలాకి 4:5 వచనం. చదవండి. పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. 2 పరిచర్యలు జరిగినాయా? మొట్టమొదటి పరిచర్య ఎవరు చేశారంటే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఎవరి హృదయాలు ఎవరి వైపు? తండ్రుల హృదయాలు పిల్లల వైపు. రెండవది సరే మొట్టమొదటి ఇది 2 భాగాలు ఉన్నాయి ఒకే పరిచర్యలో. చాలామంది ఒకసారి ఒక డినామినేషన్ ఆయన కూడా అడిగి పంపించాడు ఒకరితో, మీరు ఎందుకని బ్రదర్ బ్రానమ్ ఏలియా అని చెప్తున్నారు? ఆల్రెడీ మలాకి గ్రంథంలో ఉన్నది బాప్తిస్మ ఇచ్చే యోహాను అని లూకా సువార్తలో రాసున్నది కదా అని. అయితే దీన్ని కరెక్ట్గా మనం దీనికి చెప్పవాలంటే దేవుడు దయ చూపించిన గాక. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనం అండి. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే. అయినను వాళ్ళు అడుగుతున్నారు ఏలియా రావాలని ముందే చెప్తున్నారు కదా ప్రభువా, మరి ఏంటి ఏలియా గురించి అని. ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ ఉంటే సేమ్ ఒకసారి చదవండి అన్న. దాంట్లో ఏమున్నదంటే ఏలియా వచ్చి సమస్తమును వీళ్ళందరూ దేన్ని డిపెండ్ చేసుకున్నారు? మలాకి గ్రంథంలో చదువుతున్నారు. ఇప్పుడు అక్కడున్న పెద్దలు వాళ్ళందరూ చదివి ఏలియా రావాలి. కానీ ప్రవక్త ఇప్పుడు యేసుప్రభు అనేటప్పుడు అన్నాడు ఏలియా రావాలన్న మాట నిజమే, అతను సమస్తము చక్కబెట్టునన్న మాట కూడా నిజమే. దీన్ని ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ చదవండి. And Jesus answered and said unto them, Elijah truly shall first come and restore all things. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే సమస్తము చక్కబెట్టునన్న మాట కాదండి. రీస్టోర్ అంటే ఏమనంటే పడిపోయిన ప్రతి దాన్ని తిరిగి దాని స్థానంలో నిలబెట్టును అని. కానీ ఇక్కడ ఏలియా బాప్తిస్మ ఇచ్చే యోహాను పడిపోయిన ప్రతిదాన్ని తిరిగి నిలబెట్టాల. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేశాడు మనందరికీ తెలుసు. మీరంతా మారు మనసు పొందుడి, బాప్తిసం పొందుడి, అవునా కదా అండి? కానీ ఎప్పుడైతే ఇదే బాప్తిసాన్ని పొందారో పౌలు వచ్చిన తర్వాత అడిగాడు తర్వాత వాళ్ళని, మీరే పరిశుద్ధాత్మను పొందారా అని. మాకు పరిశుద్ధాత్ముడి గురించి ఈ కార్యాలనే తెలియదు, మేమైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే పొందామంటే వెంటనే పౌలు ఏమన్నాడంటే అది పాపక్షమాపణ కొరకు మాత్రమే. రీస్టోర్ అంటే చూడండి చెప్పి అది అక్కడితో ఆగిపోలే, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎక్కడికంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీరు బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోవాలి. సమస్తము ఆయన రీస్టోర్ చేస్తే పౌలు ఏం చెప్తాడు ఇంకా ఇక్కడ? ఎంతమందికి అర్థమైనదో? పూర్తిగా తనే చక్కబెట్టుంటే బాప్తిసం ఇచ్చే యోహాను పౌలు సరిదిద్దవలసిన కార్యం లేదు కదా. అతను పూర్తిగా చక్కబెట్టలే. కానీ యేసుప్రభు ఏమన్నారంటే ఏదో వస్తాడన్న మాట నిజమే, అతడు సమస్తం చక్కబెట్టే కాలం ఒకటి ఉన్నది, అది ఆ రోజున చక్కబెడతాడు దాన్ని. ఎంతమందికి అర్థమైనదండి? హీ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్. ప్రతి దాన్ని తిరిగి అది పడిపోయిన స్థానంలో తిరిగి నిలబెడతాడండి. గనుకనే ఇక్కడ నిలబడిన మనందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఎందుకు తీసుకున్నామంటే దేవుడు అక్కడ నిలబెట్టబట్టే మనం తీసుకున్నాం. మనకుగా తెలియదు. ఎంతమందికి అర్థమవుతున్నది? నేను వేగంగా వెళ్ళట్లేదేమో అని అనుకుంటున్నాను. ఏలియా సమస్తాన్ని కానీ చెక్కబెట్టలేదు కదా. దేవుని మార్గం ఏం చేశాడు ఏలియా అంటే యేసు ప్రభు కొరకు మార్గాన్ని, ప్రతి ఎత్తైన స్థలాన్ని, ప్రతి వంకరగా ఉన్నదానిని సమస్తాన్ని చక్కదిద్ది పెట్టాడు. దేని కొరకంటే నా వెనుక ఒక ఆయన రాబోతున్నాడు, నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇస్తాను కానీ నా వెనుక వచ్చేవాడు నీళ్ళతో ఇచ్చేవాడు కాదు, కానీ ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చాయని నా వెనుక రాబోతున్నాడు. నాకన్నా పరిపూర్ణత అనేది వెనకాల ఇంకోటి రాబోతున్నది. ఎంతమందికి అర్థమైనదా అండి? అయితే ఇప్పుడు ఇది సంపూర్ణత కాదు. ఇంకోటి ఏముండదంటే నేను నియమించే భయంకరమైన ధనం రావాలి. బాప్తిసం ఇచ్చే యోహాను తర్వాత భయంకరమైన ధనం రాలా, అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. కానీ భయంకరమైన ధనం ఎప్పుడున్నదయ్యా? సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక వర్తమానంతో రావాలి, ఒక ప్రవక్త ఉండాలి,
ఖచ్చితంగా ప్రవక్త అంటే సామాన్యమైన ప్రవక్త కాదని అతని మీద ఏలియా ఆత్మతో అన్నిటినీ చక్కబెట్టే వ్యక్తి అయి ఉండాలి. ఎంతమందికి అర్థమైనదండి? ఎంతమంది చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? నేను ముగిస్తాను, ఇటు సమయం కూడా అయిపోయినది, చాలా వరకు అయిపోయినది. ఎప్పుడైతే ఈ సమస్తాన్ని, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎలీషా దగ్గర. సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టడి. నేను మీకు క్లూస్ అన్ని ఇచ్చాను, మీరు ఒకసారి వర్తమానం చదవండి. ప్రవక్త వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే పలానా ఆగస్టు 13వ తారీఖున ప్రపంచం అంతా నాశనం అయిపోద్దని. ఆగస్టు 13 దాటి ఇప్పుడు 3 నెలలు అయింది. నిజమండి, చెప్పిన వాళ్ళు ఉన్నారు, ప్రవచనం చెప్తున్నారు. ఏదో ఈ మధ్యలో కూడా చెప్పారు ఏమంటే గిరగిర ఫ్యాన్ ఇంకా తిరుగుద్దని. అది జరగట్లా. అంటే పార్టీల గురించి చెప్తున్నారు, రాజకీయాల గురించి, అన్ని ఏమీ జరగట్లేదు. కానీ ఈ కాలానికి వచ్చిన ప్రవక్త ట్రంప్కి ఇదైద్ది అదైద్ది ఇలా కాదు. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఈ కాలానికి ఓన్లీ తనున్న దేశం గురించి కాదు, ప్రపంచవ్యాప్తంగా. మీరు ఇర్మియాని గమనించండి. ఇర్మియా కేవలం ఇశ్రాయేల్ కొరకే ప్రవచించట్లా, బబులోను గురించి కూడా ప్రవచిస్తున్నాడు. యెషయాను గమనించండి, కేవలం ఇశ్రాయేల్ గురించే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఏమనంటే ప్రతి దేశం మీద దేవుడు ప్రవక్తగా నియమించాడు కనుక ఈ వర్తమానికుడు ఏదో అక్కడ ఇక్కడ చెప్పట్లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగే 7 సంఘటనల గురించి చెప్పాడండి. 7 సంఘటనలు మన కనుల ముందు జరుగుతున్నావో జరగట్లేదా? ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎక్కడో అలా కాదు, ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన మెసేజ్. ఏ మెసేజ్ అయ్యా అంటే వధువుని సిద్ధపరిచే మెసేజ్. నువ్వు ఏ స్థలంలో నిలబడాలో నీకు పరిపూర్ణంగా నీకు ఒక మిర్రర్. కారణం ఏంటంటే సరైన టైం ఏదయ్యా అంటే కీబోర్డ్ ప్లేయర్లు వస్తే సరైన టైం కాదండి పెళ్ళికి. కీబోర్డ్ ప్లేయర్ వచ్చాడు అనరు, వస్తారు వాళ్ళు ముందే. ఫోటోగ్రాఫర్ వచ్చాడు, అది కూడా రైట్ టైం కాదు. కానీ రైట్ టైం ఎప్పుడయ్యా అంటే ఎప్పుడైతే పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపడుతుందో ఇక టైం లేదు, కానీ పెళ్లి వెంటనే జరుగుతుంది అని అర్థం. ఈరోజు మనకున్న టైం అంటే పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకోవాలి, వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాలి. ఏ పెండ్లి కుమార్తె సిద్ధమవ్వాలా ముందుగా వాళ్ళ ముందు పెట్టేదండి ఇది మిర్రర్, అద్దం. కళ్ళు చూసుకోవాలి, జుట్టు చూసుకోవాలి, అవి చూసుకోవాలి. ఈ రోజున నీకు దేవుడు వర్తమానం ద్వారా ఏం పెట్టాడు అంటే మిర్రర్. వధువు ఏం చేయాలి అంటే వర్తమానంలో తన్ను తాను చూసుకుంటూ ప్రభువా ఈ పాయింట్ నాకు సరిపోయింది కానీ ఈ పాయింట్లో ఏదో నాలో లోపం ఉన్నదయ్యా, కొంచెం ఇది చక్కదిద్దబడాలి ప్రభువా, ఇదేదో కొంచెం సరవాలి ప్రభువా. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎలా సిద్ధపడేది? వర్తమానం ద్వారా మన దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. అయితే మీరు గమనించండి, ఎప్పుడైతే ఎలీషా, ముగిచ్చేస్తాను ఇంకా, ఎలీషా ఎప్పుడైతే ఆ యొక్క మరి గృహంలోకి వచ్చాడో రోజు గమనిస్తున్నది. గమనించిన తర్వాత ఆ వ్యక్తికి ఒకటి అర్థమైంది, ఈ వ్యక్తిని నేను బయట ఎటువంటి సాక్ష్యంతో లోనికి చేర్చుకున్నానో సేమ్ అవన్నీ కనబడుతున్నాయి. ఈ రోజున తను చూసింది ఏమేం చూసింది? క్యారెక్టర్, కండక్ట్ అండ్ తెలుగులో గుణశీలత, ప్రవర్తన, దేవుడు అతని ద్వారా చేసిన కార్యాలు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా నువ్వు క్రైస్తవుడిగా నేను క్రైస్తవుడిగా చెప్పుకోవాలంటే ఈ 3 లోకం గమనిస్తూనే ఉంటుంది. మీరు నమ్మరండి, నేను కూర్చుంటే మా రూమ్లో కావాలని వచ్చి క్రైస్తవులకి ఏవైతే ఆపోజిట్గా ఉంటాయో, క్రైస్తవులు ఎవరైతే తిడతారో, బైబిల్ని ఎవరైతే తిడతారో ప్రత్యేకంగా పనిగట్టుకొని వచ్చి పెడతారు మా రూమ్లో. నేను ఉంటాను అదొక రూమ్లో, నాకు వినబడుద్దని తెలుసు, నేను ఏదో అన్నని తెలుసు, అంటే తిరిగి వాళ్ళని అడగనని తెలుసు. ఇవన్నీ వెళ్తూ ఉంటే ఏదో చూస్తున్నట్టు ఇంకా దాన్ని ఆపడు, దాని వీడియో ఏ వీడియోని తిప్పేసరికి నీ వీడియో తిప్పడు. ఎందుకంటే బైబిల్లో ఎలా ఉంది, మా పురాణాల్లో ఎలా ఉన్నదని అని నన్ను చూడంగానే ఇంకా కానీ వీళ్ళందరికీ కూడా తెలుసు నేనేమన్నా తెలుసు. మళ్ళీ వీళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, మా పురాణ పద్ధతి అది పద్ధతి ఇది చాలా మంచిదని, కొంచెం ఫోన్ వస్తుంది నేను లేనని చెప్పాను. నేను నెల ప్రభురాత్రి భోజనం తీసుకుంటాను, నేను చెప్పలేనులే కానీ కొంచెం నువ్వు చెప్పుకోను. అప్పుడు నేనేం చేయక్కర్లా, నేను ఇంకో వీడియో పెట్టక్కర్లా, ప్రభుని యేసుక్రీస్తు గురించి తెలుసా. కారణం ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటో అక్కడ చెప్తుంది, నా కండక్ట్ ఏంటో అక్కడ చెప్తున్నది. ఏదైనా కార్యం చేసేటప్పుడు వాళ్ళు కొన్ని రాగానే అడుగుతారు, ఈ మ్యాటర్ ఎవరిని అడిగినా రాదు కానీ, ఎందుకంటే ఎవరిని అడిగినా వంక టెంకర్ చెప్తాడు, దీన్ని సరిగ్గా చెప్పడు. ఇది కేవలం ఒక్కడు కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ క్యారెక్టర్, మీ కండక్ట్ ఎప్పుడైతే తెలిస్తే వాళ్ళకి తెలుస్తుంది మీ వెనక అదృశ్యమైన దేవుడు ఉన్నాడని. వాళ్ళు మీ ముందు ఎంత యాక్టింగ్ చేసినా, వాళ్ళు చేసేదంటే యాక్టింగే. వాళ్ళకి తెలుసు ఏమనంటే వీళ్ళ వెనక ఏదో ఒకటి మా దగ్గర లేనిది ఏదో వీరి దగ్గర ఉన్నదన్న విషయం వారికి పక్కా క్లారిటీ ఉంటుందండి. కానీ అంతా మేకప్ చేస్తాను. కానీ ఎలీషా మేకప్ చేయట్లా, పూర్తిగా విక్టరీ. అది అంటే మురికిని జయించుకుంటే ఎలా అయితే ఆ కలువ పువ్వు, ఆ లిల్లీ పువ్వు ఎలా అయితే బయటకు వస్తుందో ఎలీషా లైఫ్ అలా ఉన్నది. ఎంతోమంది అవిశ్వాసులు ఉన్నారు కానీ
ఎంతోమంది అపనమ్మకులు ఉన్నారు. కానీ విక్టరీ, క్యారెక్టర్, గుణశీలత విషయం అది ఓడిపోతూ రాదు, జయిస్తే వచ్చుద్ది. అది దాని గురించి అసలు చాలా వర్తమానాలు చెప్పొచ్చు దాని గురించి. ఎప్పుడైతే ఈ 3 గమనించినదో ఇప్పుడు మనం కూడా గమనించాం కదా. ఎలా గమనించాం? అతను ఖచ్చితంగా వర్తమానికుడై ఉండాలి. ఎంతమందికి అర్థమవుతున్నదండి? అతను ఖచ్చితంగా ప్రవక్త అయి ఉండాలి. అతడు ఖచ్చితంగా ఏలేక ఆత్మ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఏలేక ఆత్మ కలిగి ఉంటే ఎలా ప్రవర్తిస్తే ఇతడు కూడా అలాగే ప్రవర్తిస్తాడండి. ఎంతమందికి అర్థమైందో? సేమ్ మరి ఇప్పుడు ఈ వ్యక్తిని స్వీకరించడానికి ఇక్కడ ఎవరైనా శూన్యమీరాలు ఈ వర్తమానాన్ని స్వీకరించడానికి ఎలీషా కాదు. కానీ అసలు ఈ ప్రవక్తగా ఉన్న పరిచర్య ఏ కాలంలో ఇవ్వబడలేదండి. గొప్ప పరిచర్యను దేవుడు పెట్టాడు. నాకు ఇంకా సమయం ఉంటే చాలా కార్యాలు చెప్పచ్చు. ఒక వ్యక్తి బ్రదర్ ఎడ్బిస్కల్ ప్రవక్తతో ఉండి బయటకు వచ్చి ఒక సాక్ష్యం చెప్పాడు. మేము ఎప్పుడైతే పూర్తి మంచు పడుతున్నదో, ఒక అరణ్యంలో పూర్తి అంటే చీకటిగా మారుతున్నదో వాతావరణం, మాతో పాటు బ్రదర్ బ్రానమ్ ఉన్నాడు ఆ స్థలంలో. ఆ వ్యక్తి చెప్తున్నాడు బయటకు వచ్చి, ఎప్పుడైతే స్థితంతో చాలా కఠినంగా ఉన్నది, ఒక పొరపాటు జరిగింది ఆ స్థలంలో, ప్రవక్త వల్లే జరిగినది. ప్రవక్త చెప్తాడు, ఈసారి నేను సరిగ్గా దేవుడు యొక్క కార్యాన్ని పట్టుకోలేకపోయాను. ఎందుకంటే ఏ మనిషి అయినా మనిషి మనం నిలబడాలన్నా కూడా దేవుడు దయ చూపించాలి. ఓ దర్శనం విషయంలో కొంచెం కంగారు పడ్డాడు, దాన్ని క్యాచ్ చేయలేకపోయాడు. తర్వాత చెప్పాడు, ఈ కార్యాలన్నీ నా వల్లే జరుగుతున్నాయి, మనం ఏదైనా సరే ఇప్పుడు ఈ కొండను విడిచి మనం కిందకి దిగి వెళ్ళిపోవాలన్నా. వెంటనే ఎడ్బిస్కెళ్ళి నిలబడి, ఈ సమయంలో కొండను విడిచి కిందకి వెళ్తామా? అసలు ఈ చెట్లు ఏంటి, ఈ చీకటి ఏంటి, చుట్టూ ఈ సుడుగాల్లాగా ఇలా కనపడతా, చుట్టూ మంచు పడుతున్నది, ఈ స్థలంలో ప్రయాణం చేయలేం కదా. ఈ సమయంలో ఈ స్థలంలో వెళ్ళమంటాడు ఏంటంటే అందుకేం అర్థం కావట్లా. ఈ లోపల వెంటనే బ్రదర్ ప్రాణం అడిగాడట, నాకు 1 గంట సమయం ఉండన్నాడట, మీరు అందరూ ఇక్కడే ఉండను. ఎప్పుడైతే గంట అవతలికి వెళ్ళిన తర్వాత చుట్టూ కనబడకుండా చెట్ల మధ్యలోనికి వెళ్ళాడు. ఏం జరిగిందో తెలీదు. గంట తర్వాత తిరిగి నడుచుకుంటూ రావడం ప్రారంభించి అందరూ బ్యాగులు సదురుకుంటున్నాడు అన్న. చుట్టూ ఇంత మంతు పడుతున్నది, ఇంత చీకటిగా వాతావరణం ఉంటే బ్యాగులు సదురుకొని ఎక్కడికి వెళ్తాము? కానీ ఎప్పుడైతే వాళ్ళు బ్యాగులు సదురుకోవడం ప్రారంభించారో వెంటనే వెచ్చని గాలి వీయడం ప్రారంభించినదట. అతను చేతులెత్తి, అసలు ఏ మనిషి ఒక వాతావరణంతో మాట్లాడితే దేవుడు వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. పర్వతం మీద వాతావరణాన్ని ఎవరు తలక్రిందులుగా చేయగండి? దేవుడు తప్ప. ఆ పరిచర్య మామూలు పరిచర్య కాదు ఇది. కానీ ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై చేస్తే సరిపోదు, ఈ వర్తమానాన్ని ఏం చేయాలి? ఎంతమందికి అర్థమైనదండి? చాలామంది వాళ్ళ రోడ్లలో చూసి అనుకున్నారు, ఎలీషా ఏలే యొక్క పరిచర్య ఈ వ్యక్తిలో ఉన్నది, ఏంటి పనమ్మా అని. కానీ ఇప్పుడు ఈ వధువు ఈ కాలంలో ఇలా ఉండకూడదు. ఏమనంటే ఈ వర్తమానికుడు బ్రదర్ బ్రానమ్ ఫోటో, అది పైన మేఘస్తంభం కాదు. ఇప్పుడు మనం ఏ స్థితిలోనికి రావాలంటే ఇతను దేవుడు వర్తమానికుడు అనే గుర్తింపు నా హృదయంలో గుర్తించగలిగితే ఆ వర్తమానాన్ని నేను స్వీకరించాలి, వర్తమానికుడిని నేను స్వీకరించాలి, ఆ వర్తమానం చుట్టూ దీవెనలను నేను పొందుకోవాలి. కారణం ఏంటంటే నువ్వు ఒక వ్యక్తిని స్వీకరిస్తే వ్యక్తిని కాదు, ఆ వ్యక్తిని పంపిన దేవుడినే స్వీకరిస్తున్నావు ఆ స్థలంలో. ఇప్పుడు మనం కేవలం వర్తమానికి స్వీకరించట్లా, ఏం స్వీకరిస్తున్నాం? కారణం ఎందుకు సుదర్శన్ వర్తమానికుడు ఇలా అంటున్నావంటే ఇక్కడ ఐడెంటిఫై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రవక్త ఏ కాలానికి వర్తమానికుడు చాలామందికి తెలుసు. చాలామంది ఏమంటారంటే ఈ వర్తమానాలుగా నువ్వు నమ్మితే నువ్వు ఎత్తబట్లో ఉంటావు. ఆ లెక్కన ఈ వర్తమానం నిజమని నమ్మి ఎత్తబట్లోకి వెళ్తే మొట్టమొదటిగా మనందరికన్నా ముందు వెళ్ళాల్సింది ఎవరంటే 2 కొమ్మలతో లూసిఫర్ వెళ్ళాలి. ఎందుకంటే మీరు నాకన్నా వాడికి బాగా తెలుసు ప్రవక్త ఈ కాలానికి వర్తమానికుడు అని. కారణం 49,000 డినామినేషన్లకి వాడే తండ్రి, కానీ ఒక్క వర్తమానానికి వాటికి వాడికి చాలా క్లారిటీగా తెలుసు, ఇవన్నీ నేను పుట్టించినయే, కానీ ఇదేదో నేను పుట్టించినదన్నదంటే ఇది ఖచ్చితంగా 2 చోట్ల రావాలి. వస్తే పాతాలు ఉండన్న రావాలి, ఖచ్చితంగా ఇది ఇక్కడే స్వరం కాదు, కానీ కరడును పిలిచినట్లుగా పైనుండి వచ్చిన స్వరం కనుక దాన్ని నమ్మే వాళ్ళు వెళితే మొట్టమొదటిగా మనకి ఎత్తబట్ల కనబడేది ఎవరంటే, ఇదేంటి నువ్వు ఇక్కడికి వచ్చాను, వర్తమానం నమ్మితే ఎత్తబట్లకి వెళ్తే నేనే ఇక్కడ ఉంటాను ఫస్ట్. కానీ ఇప్పుడు నమ్మితే సరిపోదు, ఇప్పుడు ఏమవ్వాలి? ఎవరైనా బలవంతంగా పిలిచే వాళ్ళు ఉన్నారా? ఏంటండి ఎవరు లేరా? ప్రవక్తని, వర్తమానికుణ్ణి, వర్తమానికుని ఎలా పిలుస్తావు? నువ్వు వర్తమానాన్ని స్వీకరించడమే వర్తమానికుని స్వీకరించుకోవడం. ఎప్పుడైతే నాకు ఇంకా సమయం లేదు, నేను ముగిచ్చేస్తున్నా. సుదర్శన్ నాకు అర్థం కావట్లా. కారణం ఏంటంటే ప్రవక్త మాట అంటాడు, ఆ కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను మీద ఏలియా పరిచర్యని ఎవరు చెప్పారంటే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి లేఖనాల్లో చెప్పాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఏలియా వచ్చిన మాట నిజమే, ఆ ఏలియా వచ్చాడు, చేయాల్సిన కార్యాలు వాళ్ళు చేశారు, రెండింటిని వివరించుకుంటూ వస్తున్నాడు ఆయన. కానీ ఈ రోజు యేసు ప్రభు లేడు కదా. కానీ ఈ వర్తమానికుడి గురించి నీకు ఎవరు వివరిస్తారంటే ఎవరో వివరించరు. నువ్వు మోకాళ్ళ మీద వెళ్ళి దేవుడి పాదాల దగ్గర అడిగి, ప్రభువా నేను వెంబడిస్తున్న వర్తమానం రియలా కాదా? అందరూ వెళ్తున్నారు,
నేను వెళ్తున్నాను. అప్పుడు అందరూ వెళ్ళినట్టే ఉంటుంది అది. కానీ నీకంటూ సిన్సియర్గా వెళ్ళి ప్రభు, ఇది 1-to-1 రిలేషన్, వ్యక్తిగతమైన సంబంధం కనుక నిజంగా ఈ వర్తమానం అక్కడ నుండే వచ్చిందా, ఈ వర్తమానం కొన్ని లేఖనాల్లో కనుక్కొని వచ్చినా, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు కానీ హృదయ యథార్థతో ప్రార్థిస్తే ప్రతి చిన్న ప్రార్థనకి అడుగుడి మీకే పన్నాను అని చెప్పాడు. ప్రతి చిన్నదాన్ని క్లారిటీ వచ్చిన తర్వాత చర్చిలో ఊగిపోవు. ఏంటి నీకు నమ్మకం ఉంటుంది ఏమనంటే, నేను దేవుణ్ణి అడిగా, దేవుడు నాకు రుజువుపరిచాడు కనుక ఏం జరిగినా కదిలే ప్రసక్తే లేదని. ఇప్పుడు స్వీకరించడానికి ఎవరైనా ఉన్నారా? స్వీకరించడానికి ఎవరైనా ఉన్నారా? ఇంటిలోనికి స్వీకరించడానికి, హృదయంలోనికి స్వీకరించడానికి, జీవితంలోనికి స్వీకరించడానికి, సంపూర్ణంగా వర్తమానంగా మారడానికి. ఎప్పుడైతే ఎలీషాలోనికి వచ్చాడో వెంటనే భర్తకు చెప్తున్నది, అయ్యా ఆ వ్యక్తిలోనికి వచ్చాడు కనుక ఇప్పుడుదా గమనించాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు కనుక అతనికి ఒక బల సిద్ధించి, అతనికి ఒక గదిని సిద్ధపడతాం, అతనికి ఒక మంచాన్ని సిద్ధపడతాం, అతనికి కావాల్సినవన్నీ సిద్ధపడతాం. కారణం నువ్వు వర్తమానాన్ని స్వీకరించాలన్నా వర్తమానం కూడా నీ నుండి కొన్నిటిని డిమాండ్ చేస్తుంది. నీకు లేని కొన్ని అవసరం లోనికి, నీకు ఉన్నాయి కొన్ని పోవాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే నమ్మడం కాదు. ఇప్పుడేమిటిది కావాల్సిన వాతావరణం. ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతున్నది? మీరు గమనించండి, రాహాబు దగ్గర రాహాబు అనే వేష దగ్గర ఉన్నప్పుడు వర్తమానికులు వచ్చారు. అక్కడ కూడా ఏమనంటే, ఈ దేశమంతా, ఈ పట్టణం అంతా కూలిపోబోతుంది, ఈ పట్టణానికి ఇది జరగబోతున్నది అన్నప్పుడు, ఎప్పుడైతే ఆ ఇరువురు వేగులు వారిని ఎప్పుడైతే స్వీకరించినదో బైబిల్లో ఏముంటుందంటే చేర్చుకోవడం. రాహాబు గురించి చెప్పినప్పుడల్లా చేర్చుకోవడం, గుర్తించడం కాదు, అనుకోవడం కాదు, అందరూ అనుకున్నారని నేను అన్నానని కాదు, కానీ నీకే ఒక ప్రత్యక్షతతో చేర్చుకోవడం. అది ఎంతమంది ఇక్కడ చేర్చుకునే వాళ్ళు ఉన్నారండి? గుర్తించే దగ్గర ఆగదు కానీ చేర్చుకునే స్థితిలో దేవుడు మళ్ళీ నిలబెట్టును కాక. ఎప్పుడైతే ఆ వర్తమానికులు ఆవిడ చేర్చుకున్నదో లోనికి రంగా బయట వచ్చి చెప్పారు, ఎవరు మీ ఇంటికి ఎవరు వచ్చారంటగా? ఎవరు వచ్చారు? వాళ్ళంతా వేగుల వారని మాకు తెలుసు, ఎక్కడున్నారు చెప్పు. వెంటనే తను ఎంత మేనేజ్ చేస్తుందంటే, వచ్చారన్న మాట నిజమే, ఎక్కడ వచ్చారో నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అటు వెళ్ళినట్టున్నారు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి మీకు దొరికిపోతాడని. వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళంగారు వెనక్కి వచ్చి చెప్తున్నది, అయ్యా మీ దేవుడు గొప్ప దేవుడు అని మాకు తెలుసు, ఎర్ర సముద్రం మీ దేవుడు కార్యాలను ఆపలేదు, యోర్దాను నది మీ దేవుడు కార్యాలను ఆపలేదు, గొప్ప గొప్ప రాజులను నేల కూర్చారు మీరు. కానీ దయచేసి ఒకటి అడుగుతున్నా, నేను ఈ రోజున మీ కొరకు మిమ్మల్ని చేర్చుకోవడం కోసం నా ప్రాణమే అడ్డుగా పెట్టా నేను. కనుక దయచేసి స్థలం నుండి వెళ్ళేటప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. దాన్ని పౌలు, అది నేను మళ్ళీ రాసలేదనుకుంటా, పౌలు దాన్ని మళ్ళా హెబ్రీయులకు రాసిన పత్రికల వాటిలో రాస్తా, విశ్వాసము చేత హేబేలు ఇద్దరు వేగుల వారిని చేర్చుకొని, యాకోబు కూడా చెప్తున్నాడు, విశ్వాసము చేత రాహాబు వేగుల వారిని చేర్చుకొని. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇది నమ్మడం కాదు, ఇది పూర్తిగా నాది అని స్వీకరించడం, ఇది పూర్తిగా గుండెలోనికి లాగి చేర్చుకోవడం. ఇది లేఖనం చేర్చుకొని ఎప్పుడైతే చేర్చుకొని వాళ్ళని పంపేటప్పుడు, అయ్యా దయచేసి వాళ్ళు చెప్తున్నారు, ఎప్పుడైతే లోపలికి వచ్చి మెసేజ్లు చెప్పారంటే ఏమనంటే, ఈ మెసేజ్ బుక్లన్నీ ఇచ్చారు, టేపులన్నీ వింటున్నారు, లోపల కూర్చోగానే ఇంటినే ఒక చర్చిగా మార్చేసింది. ఏమయ్యా అంటే, నమ్మడం కాదు. నువ్వు ఎప్పుడు చేర్చుకుంటావో నీ ఇల్లు మారిపోవాలి, నీ లైఫ్ మారిపోవాలి, నీ జీవితం మారిపోవాలి, నీ హృదయం మారిపోవాలి. ఏమంటే చుట్టూ పరిస్థితులు ఎక్కడ చూసినా వర్తమానం మొత్తం ఎప్పుడైతే ఉన్నదో వాళ్ళు చెప్పారు, సరే నువ్వు అక్కడ ఎర్రని తాడు నువ్వు కట్టు, మమ్మల్ని ఏ కిటికీ గుండా దించుతున్నావో దాని మీద ఎర్రని తాడు కట్టావంటే తిరిగి మేము వచ్చినప్పుడు ఈ మొత్తానికి హాని జరుగుద్ది, కానీ నీ కుటుంబానికి ఏం కాకుండా ఆ గుర్తు నిన్ను కాపాడుతుంది. నువ్వు చేర్చుకున్నావంటే ఖచ్చితంగా ఏం చేయాలి? వాళ్ళు ఏది చెప్పారో చెప్పింది చెప్పినట్టు చేయాలి. దీంట్లో ఇంకా ఎక్సెప్షన్స్ ఏముండవు. అంటే ఇది చేయండి, దీంట్లో ఉంటాయి కింద 5 ప్రశ్నలకి మీకు కావాల్సిన 3టికి జవాబునివ్వండి. వర్తమానం ఏనాడు మనకి ఎట్టవదండి. మీరు వర్తమానాన్ని ఫాలో అయ్యేటప్పుడు మీకు నచ్చిన 3 సిద్ధాంతాలు ఫాలో అవ్వండి, మిగతా 2టిని మేము ఎగ్జామ్షన్ కింద తీసుకుంటాం. వర్తమానం ఏమంటుందంటే చెప్పింది చెప్పినట్టు, నువ్వు చేర్చుకోవడం అంటే చెప్పింది చెప్పినట్టు. రాహాబు ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పింది చెప్పినట్టు ప్రవక్త అంటాడు. ఎప్పుడైతే తిరిగి ఆ నాశనం, యెహోవా యొక్క నాశన దూత ఎవరంటే యెహోషువ, మొత్తాన్ని నాశనం చేర్చుకుంటూ వచ్చేటప్పుడు వారు చుట్టూ కేకలుగా వేయగా యెరికోలో సమస్తం కూలిపోయినదంట. ఒకే ఒక ఇల్లు కూలిపోలా. ఏ ఇల్లు? వారిని చేర్చుకున్న ఇల్లు మాత్రమే కూలిపోలా. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి?
ప్రభు రాబోయే శ్రమలో నేను ఉండకూడదు, మా కుటుంబము ఉండకూడదు, సమస్తము నాశనం అయిపోవచ్చు. కానీ ఎంతమందికి అర్థమవుతున్నదో అండి? ఇప్పుడు ఏం చేయాలి? వర్తమానాన్ని ఎంతమందికి అర్థమవుతున్నదో? చేర్చుకోవడం అంటే అక్షరాల ఉన్నది ఉన్నట్టుగా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా. యేసు ప్రభు చెప్పిన చాలా కార్యాలు శిష్యులకు అర్థం కాదు, కానీ వాళ్ళు మౌనంగా ఏమన్నారంటే, అయ్యా మాకు అర్థం కాదు, కానీ నువ్వు ఏది చెప్పినా అది సత్యమని మాకు తెలుసు. నీకు వర్తమానంలో చాలా కార్యాలు అర్థం కాదు, కానీ నీకు ఎప్పుడైతే దేవుడు గ్రహింపనిస్తాడో ఏదైనా సరే వర్తమానం చెప్పినట్లు నిలబడితే అసలు శత్రువుకి నిన్ను ఎలా వెంటబడాలో కూడా తెలియదట. ప్రతి చోట వాక్యమే బోర్డర్ 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 బోర్డర్గా ఉంది. ఇంకా నా దగ్గర వాక్యం ఉన్నది, కానీ ఇంకా ముగించట్లా. ఎప్పుడైతే ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలం ఎంతమందికి అర్థమైనదో? సారపతి విధవరాలు ఎవరిని చేర్చుకున్నదండి? ఏలేని చేర్చుకున్నది. ఫలం ఎక్కడికైనా పోయినదా? ఏలేని పోషించడానికి దేవుడు ఏ గిన్నెలో ఫుడ్ పెట్టాడో ఆ సారపతి విధవరాలు కూడా దేవుడు అదే గిన్నెలో ఫుడ్ ప్రిపేర్ చేశాడు. ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకున్నదా? ఎంతమందికి అర్థమవుతున్నదండి? ఎప్పుడైతే మీరు గమనించండి, ప్రవక్త వర్తమానం ఓ మాట ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రవక్త రంగం మీదకి వచ్చాడంటే ప్రవక్త వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక తీర్పు వెనక వెళుతుందంట. ప్రవక్తను ఎల్లప్పుడూ ఒక తీర్పు వెంటాడుతూ ఉంటుంది. అంటే ప్రవక్త వచ్చాడంటే ఏదో హెచ్చరిక చేయడానికి వస్తాడు. కానీ ఎప్పుడైతే మీరు గమనించండి, ఒక ప్రవక్తను మీరు స్వీకరిస్తే రాబోయే తీర్పును కూడా మీరు తప్పించుకున్నట్లేనా? 7 సంవత్సరాల క్షామం రాబోతుంది. ఇదే ఎలీషా చెప్తున్నాడు ఆవిడ దగ్గరికి వచ్చాయ్యా, అమ్మ 7 సంవత్సరాల క్షామం రాబోతున్నది. అనేక మంది నా ఇంక చూసి భలే బ్రదర్ బ్రాణం, భలే మినిస్ట్రీ, భలే అంటే మెసేజర్స్, కానీ నువ్వు భలే 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 అనలేదు, కానీ నా వెనుక దేవునికి అభిషేకం అని నువ్వు గుర్తించి నన్ను రోడ్డు మీద నిలబెట్ల ఇంటిలోనికి తీసుకొని సంపూర్ణంగా నన్ను చేర్చుకున్నావు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, పలానా స్థలానికి నీకు ఏదైనా వదిలిపెట్టెళ్ళు, తీర్పు రాబోతున్నది. కానీ ప్రవక్తను నువ్వు చేర్చుకున్నావు, ప్రవక్త యొక్క ఫలం నువ్వు అనుభవించేట్లు దేవుడు చేస్తాడు. తీర్పులండి వెళ్ళిన తర్వాత దేవుడు ఏమైనా కోల్పోనిచ్చాడా? ప్రతి రూపాయి దేవుడు తిరిగి వచ్చేట్లు చేశాడండి. అదే గృహాల్లో మరణం ప్రవేశిస్తే మరణంతో దేవుడు వదిలిపెట్టలేదు, కానీ చనిపోయిన వారి దేవుడు తిరిగి మళ్ళీ సజీవంగా దేవుడు నిలబెట్టలేదా? ఎలా గృహంలో నిలబెట్టాడా? సారపతి విధురాల గృహంలో నిలబెట్టాడా? సూర్యమీరాల గృహంలో నిలబెట్టాడా? ఏ ప్రవక్తను చేర్చుకుంటే ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇప్పుడు ఈ వర్తమానం, ప్రవక్త యొక్క వర్తమానం నువ్వు స్వీకరిస్తే పునరుద్ధానములను వెంటాడాలి, సూచక్రియలను వెనక రావాలి, వేయండ్ల పరిశుద్ధాత్మని వెనక నిలబడాలి, తీర్పును తప్పించుకునే అవకాశం దేవునికి తెరుస్తాడు. ప్రతిదీ దానిలో ఉన్నది. ఇక్కడ నమ్ముతామని ఎంతమంది కోరుతున్నారు? నమ్మి స్వీకరిస్తామని ఎంతమంది కోరుతున్నారు? మనందరికీ దేవుడు స్వీకరించే హృదయాలు దేవుడు దయచేది గాక. దయచేసి లేచి నిలబడతామండి. దీనుల మొరను ఆలించును, దీవెన వర్షము కురిపించును. దీనుల మొరను ఆలించును, దీవెన వర్షము కురిపించును. హృదయ శుద్ధి పరివర్తన, సత్యముతో ఆరాధనా. హృదయ శుద్ధి పరివర్తన, సత్యముతో ఆరాధనా.